పల్లెటూరు అంటే జానపదాలకి పుట్టినిల్లు లాంటిది. అరెరెరెరెరెరెరెరె కోడివాయ లచ్చమ్మది కోడి పుంజువాయ లచ్చమ్మది. కరుణ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వ కన్నుల ఆశలు నీరై కారగా. కామాంధులకే బలి అయిపోయావా. గ్రామీణ ప్రాంతాల్లో చదువు గురించి చాలా తక్కువ అవగాహన ఉంటుంది. వాళ్ళని ఏదో ఒక జీతం చూస్తే నా డబ్బులు వస్తే ఆలోచన ఉండేది. కానీ చదువుకుంటే పిల్లలు ఎదుగుతారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఆలోచించే వాళ్ళు కాదు. యాదగిరి ఎల్లన్న కొమురెల్లి మల్లన్న, యాదగిరి ఎల్లన్న కొమురెల్లి మల్లన్న, చదువంటే భయం వద్దన్నో ఓరన్న, చదివే మన వెలుగోరన్నా. సామాజిక గీతాలకు సంబంధించి మాత్రం ఎవరు వచ్చినా నేను ఫ్రీగా రాసి వాళ్ళకు పాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనకు ఆ రోజుల్లో బాబ్రీ మసీద్ సందర్భంలో కూడా కులమతాల మధ్యలో కొన్ని కుంపులు వాటలు జరిగినాయి. అలాంటి వాటిని కూడా పాటలు రాసుకున్నాను. ఎటు పోతుంది దేశం, ఏమవుతుంది దేశం, మసీదులు పడగొట్టి మందిరాలు కట్టమని, మసీదులు పడగొట్టి మందిరాలు కట్టమని, మనుషుల రక్తంతో నైవేద్యం పెట్టమని ఏ రాముడు చెప్పినాడు ఈ వేదం. శ్రమజీవులకి సంబంధించి ఏమన్నా పాటలు? ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, సుత్తి మనది, కత్తి మనది, పార మనది, పరుగు మనది, హా దొర ఏందిరో, దొర పీకుడేందిరో. ఒక మనిషి సారకు బలి పశువై ఏ విధంగా విచ్ఛిన్నమైపోతారు అనే దాన్ని కూడా పాట నేను చాలా పాడాను. సారా రక్కసి మృత్యువు కోరల చిక్కుకున్న నా బోటి అన్నలు ఎందరో ఎందరో, కన్నీటి నిలవై కాటికెళ్ళే వారెందరో. ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి, ప్రజల్లో ఇంకా చైతన్యం తేవడానికి ఎన్నో పాటలు రావడం జరిగింది. మా కోసం ఒక పాట. మా భూమిని మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 హా హా. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అంటూ ఒక అద్భుతమైన పాటను అందించారు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ పాట, వాళ్ళ సాహిత్యం చిరస్మరణీయం. తెలంగాణ ప్రజల గొంతుకల్లో, మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పల్లెటూరు అంటే జానపదాలకి పుట్టినిల్లు లాంటిది. ఎంతో మంది జానపద కళాకారులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. మరి అటువంటి జానపదాలను ఎన్నో పాడి, అలాగే సామాజిక చైతన్య గీతాలు కానివ్వండి, విప్లవ గీతాలు కానివ్వండి, వీటన్నింటినీ కూడా చక్కగా పాడి ప్రజల్ని మంచిగా ఉత్తేజపరుస్తూ, అలాగే చాలా చాలా మంచి రచనల ద్వారా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్న డాక్టర్ చేరాల ప్రకాష్ గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందామా? నమస్కారం సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాండి. చాలా బాగున్నారు. ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. పల్లె అంటే ప్రకృతి. ప్రకృతిలో రెండు రకాలు ఉంటాయి పల్లెలో, పాడి పంట. పాడి పంట కలబోతేనే పల్లె. కాబట్టి పల్లెలో పుట్టిన ప్రతి జానపదం ఇటు పంట పైన ఉంటుంది, లేకపోతే పాడి అంటే పశుపక్షాల మీద ఉంటుంది. అలాంటి పాటనే ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. ఎడ్లు వాయ గొడ్లు వాయే, ఎనపగొల్ల మందవాయే, కోడిగమ్మ నేను పోతే కందిరీగా గడిసిపాయే. అరెరెరెరెరెరెరె కోడివాయ లచ్చమ్మది, కోడి పుంజువాయ లచ్చమ్మది, కోడివాయ లచ్చమ్మది, కోడి పుంజువాయ లచ్చమ్మది, ఎడ్లు వాయ గొడ్ల వాయ ఎనపగొల్ల మందవాయ, కోడిగమ్మ నేను పోతే కందిరీగా గడిసిపాయ. హా కోడివాయ లచ్చమ్మది, కోడి పుంజువాయ లచ్చమ్మది, కోడివాయ లచ్చమ్మది, కోడి పుంజువాయ లచ్చమ్మది. వావ్, ఇలా ఉంటాయి. మంచిగా మన ఇంటర్వ్యూని ఒక మంచి ఫోక్ సాంగ్తో స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. ఆ విధంగా మీకు ఎప్పటి నుంచి ఈ పాటలు పాడాలని కానీ, లేకపోతే రాయాలన్న ఆలోచన కానీ వచ్చింది? యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి కూడా పాటలు అంటే చాలా ఇష్టం నాకు. మా ఇంట్లో పాటల క్యాసెట్ వింటూ నేను పెరిగాను. ముఖ్యంగా జానపద గీతాలు అయితేంది,
తర్వాత గద్దరన్న పాటలు ఏంది, సంజీవన్న పాటలు ఇవన్నీ వినుకుంటూ పెరిగాను కాబట్టి ఆ పాటల మీద మక్కువతోని మాది బేసిక్లీ మాది మారుమూల ప్రాంతం అయినా కూడా చాలా పేరు ఎన్నిక ప్రాంతమే. అక్కడ ఎక్కువ జానపదాలు ఆ పల్లె ప్రకృతి ఉంటుంది కాబట్టి నాకు అవిటి మీద చాలా ఆసక్తి. ఎక్కువ జానపద గీతాలు పాడుకునేవాడిని. దాంతోపాటు విప్లవ గీతాలు కూడా పాడుకునేవాడిని. సో ఆ విధంగా మీకు చిన్నప్పటి నుంచే ఆ ఇష్టం అనేది ఏర్పడింది. ఏర్పడింది. ఇంకా అలా మీరు పెరిగే కొద్దీ ఆ ఇష్టం కాస్త ఇంకా ఎక్కువ ఎక్కువ ఇన్స్పైర్ ఎక్కువ అయిపోయి అవుతుంది. ఇంకా పాడాలన్న అంటే ఉమ్, నేను పాడుతుంటే కూడా చుట్టుపక్కల వాళ్ళు బాగుంది నీ వాయిస్ అని ఎంకరేజ్ చేయడం వల్ల కూడా ఉమ్, ఎక్కువ పాడాలన్న ఆసక్తితో ఇంక ఎక్కువ పాడేవాడిని. ఓకే. ఎక్కువ శాతం నేను చిన్నప్పుడు పల్లె పాటలు ఎక్కువ పాడుకునేవాడిని. ఉమ్, ఉమ్, అందులో ముఖ్యంగా వరంగల్ శంకర్ అన్న, సారంగపాణి, ఉమ్, వడ్డపల్లి సీనన్న, తర్వాత డిండిగాల రవీందర్ ఉమ్, ఇలాంటి జానపద కళాకారుల యొక్క పాటలతో పాటు ఉమ్. మా ప్రాంతానికి సంబంధించి నల్గొండ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓకే. మీ నల్గొండ ప్రాంతానికి సంబంధించిన పాటలు కూడా మీరు వింటూ ఉండేవాళ్ళు, పాడుకుంటూ ఉండేవాళ్ళు. అవును మీరు మీ చిన్నతనంలో ఎక్కువగా విన్న పాట కానీ, లేకపోతే మీరు ఎక్కువగా పాడుకున్న పాట కానీ ఏదైనా గుర్తుంటే ఒకసారి మా కోసం ఒక 4 లైన్లు. తప్పకుండా. అంటే జానపదాల ముందే చెప్పాను నేను. ఉమ్, పశువులు, పక్షులు తర్వాత ఆ పంటల మీద లేదా భావామర్దనల కొంటె పాటలు ఎక్కువగా జానపదాలు అవును. కనిపిస్తాయి. భావమరుదుల మీద కూడా చాలా పాటలు ఉంటాయి. ఓకే. అలాంటి పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఉమ్, ఎక్కువ మంది పాడుకునే వాళ్ళు కూడా. ఉమ్, బండకింది గూడెం బమ్మర్తి బాగున్నవారా యాదగిరి, బండకింది గూడెం బమ్మర్తి బాగున్నవారా యాదగిరి, లస్కరు బోనాలకొస్తినిరా నీ పెద్దక్కల గంల చూస్తినిరా, లస్కరు బోనాలకొస్తినిరా నీ పెద్దక్కల గంల చూస్తినిరా, బండకింది గూడెం బమ్మర్తి బాగున్నవారా యాదగిరి. ఇలాంటి పాటలు. ఉమ్, తర్వాత పల్లకి పల్లకి ఇది పల్లకిరా పల్లకిరా, దొరలెక్కే జోరు పల్లకిరా, దొరసాను లెక్కే పల్లకిరా, ఓహం ఓహం హోం హొయ్యా హొయ్యా, ఓహం ఓహం హోం హొయ్యా. ఇలాంటి పల్లకి పాటలు, ఇంకా బతుకమ్మ పాటలు, ఊయల పాటలు, కోలాటం పాటలు, ఇట్లా వివిధ రకాల ఇంకా నాట్లలో వేసే నాటు పాటలు, అవును. కోలాటం కాకుండా నాట్లలో కలుపు పాటలు, ఇలా ప్రతి దాంట్లో పాట అనేది మేళవింపుగా ఉంటుందండి పల్లెల్లో. ఉమ్, శ్రమైక జీవనంలో పాట అనేది పెనవేసుకుపోతుంది. వారితో పాటు శ్రమతో పాటు ఖచ్చితంగా పాట ఉంటుంది. శ్రమ ఎక్కడుంటే పాట అక్కడ ఉంటుంది, పాట ఎక్కడ ఉంటుంది శ్రమ అక్కడ ఉంటుంది. కాబట్టి అది ఎక్కువగా కనిపించేది పల్లెల్లోనే కాబట్టి ఉమ్, ఆ పల్లె జీవనంలో ఈ పాట పాడుకుంటూ పనిచేస్తే ఆ పనితనం కూడా మర్చిపోతారు. అందుకే మీరు ఎక్కడ చూడండి ఏ ప్రాంతంకి వెళ్ళినా పల్లెల్లోనే పాట ఎక్కువగా ఉంటుంది పట్టణాల కంటే కూడా. ఉమ్, పట్టణాల్లో కూడా పాట ఉంటుంది, అదో రకమైన పాట ఉమ్, పల్లె పాట. ఇది మృదువుగా ఉంటుంది, ఉమ్. లాలిత్యంగా ఉంటుంది, అనుబంధంగా ఉంటుంది, అందరినీ కలుపుకోవే విధంగా ఉంటుంది అవును. ఈ పల్లె పాట అనేది. కరెక్టే మీరు చెప్పినట్లు. సిటీల్లో ఒకలా ఉంటుంది, పల్లెటూరులో అయితే ఇంకా స్వచ్ఛంగా వాళ్ళ ఆ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ మనసులు ఏ విధంగా స్వచ్ఛంగా ఉంటాయి అంత స్వచ్ఛంగా ఆ జానపదాలు కూడా ఉంటూ అంటే ఉంటాయి. పల్లె పాటకు సంగీతము, లయ, శృతి, గానం అవసరం వీటితో లేదు, సంబంధం లేదు. సంబంధం లేదు. దాని మధ్యలో ఉన్నటువంటి అనుబంధం ఒకటి చాలు. ఉమ్, అనుబంధం ఉంటే చాలు. అనుబంధంతో వచ్చే పాటనే పల్లె పాట. రైట్. సో ఆ విధంగా మీ మీ ప్రస్తావన అంటే మీ ప్రస్థానం కూడా ఆ విధంగా స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతూ వచ్చింది. అవును. మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ జానపదాలకి సంబంధించి గురువు ఎవరు? గురువు అంటే నేర్పించడం అనే కాదు, వాళ్ళ పాటలు విన్నా లేకపోతే వాళ్ళని చూసినా కానీ ఇన్స్పైర్ అయ్యి మనము పాడుకోవడము, లేకపోతే అబ్బా మనం కూడా ఈయనలాగా మంచి మంచి పాటలు పాడాలన్న ఆలోచన అవును. వస్తుంది కదా. సో ఇది సహజంగా నాకు గురువు అంటూ ఎవరు లేరు. చెప్పుకోవడానికి గురువు ఉన్నారు కానీ నేను ఎవరి దగ్గర అభ్యాసం చేయలేదు. చిన్నప్పుడు రేడియోలు ఉండేది. మా చిన్నతనంలో ఎక్కువ శాతం రేడియోలు ఉండేది. ఆ రేడియోలో వచ్చే ఒగ్గు కథలు, హరికథలు, బుర్రకథలు ఇవి ఎక్కువగా వినేవాడిని. ఆ వింటూ అందులో ఒక రకమైన మాధుర్యం. అంటే పల్లెల్లో ఉన్న జనాలు వాటికి ఎక్కువ ఆకర్షితులు. ఒక ఒగ్గు కథ కార్యక్రమం రేడియోలో వస్తుందంటే చాలా మంది వినేవాళ్ళు ఇంట్రెస్ట్గా. ఒక బుర్రకథ వచ్చినా, హరికథ వచ్చినా అంటే ఇలాంటి గాత్రం ఉంటే, ఇలాంటి పాట ఉంటే జనాలు వింటారు అనే ఒక అభిప్రాయం ఆ రోజులో ఉండేది. నేను దానికి అనుగుణంగా అనుకరించేవాడిని. తర్వాత వచ్చేసి ఆ తర్వాత రాయలసీమ సంబంధించిన మున్నయ్య పాటలు, మున్నయ్య గారు జానపద గీతాలు, తెలంగాణకు వచ్చేసి ఇటు శంకరన్న, సారంగపాణన్న పాటలు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే క్యాసెట్ రూపంలో వచ్చాయి అప్పుడే.
పుస్తకాలు ఉన్నాయి కానీ మాకు అప్పటికి పరిచయం లేదు, పుస్తకాలు అంత పరిచయం లేదు. క్యాసెట్ ఎప్పుడైతే బయటకు వచ్చి ఈ పాటలు క్యాసెట్ రూపం బయటకు వచ్చాయో అప్పుడు వాడు తెచ్చుకోవడం వినడం ద్వారా నేను నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలంటే నేను ఎప్పటికీ చెప్పుకుంటాను, నాకు ఏకలవ్య శిష్యుని, నేను శంకరన్న కానీ సారంగపానికి నేను ఏకలవ్య శిష్యుని చెప్పుకుంటాను. వాళ్ళ పాటలేని పెరిగాను. దాంతోపాటు నాకు విప్లవ సాహిత్యం సంబంధించి కూడా సంజీవన్ అన్న ప్లస్ గద్దరన్ అన్న చాలా అభిమానం, వాళ్ళ పాటలు కూడా విన్నాను. నెక్స్ట్ గోరెటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ గారి యొక్క సాహిత్యం, వాళ్ళ నాన్నగారు హనుమంతు గారి యొక్క సాహిత్యం, తర్వాత వందే మాతరం పాటలు చాలా ఎక్కువగా విన్నాను. అంటే సినిమాలో వందే మాతరం గారు పాడిన ప్రతి పాట నేను ఎక్కువగా వినేవాని, అనుకరించేవాని. ఆయనన్నా చాలా పిచ్చి నాకు. వందే మాతరం గారి క్యాసెట్ ఎక్కడొచ్చినా కొనుక్కొని ఖచ్చితంగా, లేదంటే అప్పట్లో కొనుక్కుంటే ఖర్చు ఎక్కువేది. మేము పాత క్యాసెట్ తీసుకెళ్ళి దాంట్లో మళ్ళీ ఆ పాటలు రికార్డింగ్ చేసి తెచ్చుకునే వాళ్ళం. తెచ్చుకొని ఆ పాటలు టేప్ రికార్డులు వేసి వినేవాళ్ళం వందే మాతరం. అట్లా మేము వందే మాతరం గారి యొక్క పాట వందే మాతరం వందే మాతరం, ఇలాంటి పాటలు చాలా, ఆయన ప్రతి పాట కూడా ఆనుముత్యమే. ఆ ప్రతి పాటను మేము వినేవాళ్ళం. ఆయనలాగా పాడాలని ఒక తపన పెరిగింది. ఇటు ఎవరు చూసినా పాటగాళ్ళని ఎవరు చూసినా వాళ్ళ పాడాలన్న కోరిక ఏంటంటే వాళ్ళకున్న ఫేమ్ అట్లా ఉంటుంది ఆ రోజుల్లో. వాళ్ళ పాటలు ఎక్కువగా జనాల్లో ఆదరణ పొందాయి. కాబట్టి మనం కూడా జనాల్లో మనం గుర్తించాలంటే వీళ్ళ పాటలు పాడాలనే ఆలోచనతోని అందరినీ అనుకరించేవాడిని నేను, అందరి పాటలు నేర్చుకునేవాడిని. ఆ విధంగా నా బాల్యం అలా జరిగింది. తర్వాత మీరు అన్నట్టు కాలేజీకి వచ్చిన తర్వాత అబ్బాయిల్లో ఈ పాటల కంటే సినిమా పాటల మీద ఎక్కువ మోజు ఉండేది. అమ్మాయిల విషయానికి వస్తే ఏంటంటే సామాజిక గీతాలు, అమ్మాయిలకు సంబంధించిన గీతాలు, బాల్య వివాహాలు కానీ వరకట్నం లాంటి పాటలు ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. అలా వాళ్ళు ఎక్కువ ఇష్టపడలేదు. అంటే ఎవరు సహజంగా ఏ జెండర్, ఆపోజిట్ జెండర్ అంటే బాగా ఇంట్రెస్ట్ చూపెడతాం కాబట్టి అమ్మాయిల్ని ఆకర్షించాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి సంబంధించిన పాటలు పాడాలనే ఆలోచనతోని నేను సామాజిక గీతాల్లో ఎక్కువ వరకట్నం గీతాలు అవి పాడేవాళ్ళు. అందులో కరుణ భూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల ఆశలు నీరైకారగా కామాంధులకే బలి అయిపోయావా, ఇలాంటి పాటలు పాడుకునేవాళ్ళు. తర్వాత కారుమప్పులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ, ఎంత వెన్నెలా కాసిన కానీ వెలుగులేదు నీకు అమ్మా, వెలుగులేదు నీకు అమ్మా, కన్నూరి కలలను తీర్చా అత్తోరి ఇంటికి వెళితివి, నీ అత్తను తల్లనుకుంటివి, నీ మామను తండ్రనుకుంటివి, భర్తే భగవంతుడాని చెల్లి, బంగారు కలలే కంటివి తల్లి, ఆ బంగారు కలలే కంటివి తల్లి, భగవంతుడు కాడే చెల్లి, నీ పాలిట యముడే తల్లి, ముళ్ళల్లో వేసిరి నిన్ను ఓ ముద్దు చెల్లి, ఇలాంటి పాటలు పాడుకునేవాళ్ళు. ఈ పాటలకు నిజంగా అమ్మాయిల నుంచి ఆ చప్పట్లు కొడుతుంటే, ఆ కేరింతలు పెడుతుంటే వాళ్ళ ఆనందం, వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ చాలా ఇష్టంగా అనిపించేది. ఎందుకంటే అలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ పాడాలనిపించేది. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏ కాలేజీలో ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ అకేషన్ వచ్చినా కూడా నన్ను పిలుచుకొని ఖచ్చితంగా పలానా పాట పాడవా అని చెప్పి పాడిపించుకునేవాళ్ళు. అలా కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉండేది. ఇంకా మంచి పాటలు పాడాలి, వీళ్ళ కోసం ఇంకా మంచి సాహిత్యాన్ని తీసుకొని రావాలి అనే ఆలోచన ఉంటుండేది. దాని ద్వారా మనం అలాంటి పాటలు ఎక్కడ ఉంటాయని సెర్చ్ చేయడం, వెతకడం, అలాంటి క్యాసెట్లకు కొనుక్కొచ్చుకోవడం, మళ్ళీ నేర్చుకోవడం, ఇలా జరుగుతుండేది అనమాట. ఓకే. సో పాటలు పాడడం ఒక ఎత్తు అయితే, మీరు రచన అంటే పాటలకి సంబంధించి మీరు రాయడము మళ్ళీ అంటే ఎక్కువగా ఏవి ప్రభావం చేశాయంటారు అప్పుడున్న సిచ్యువేషన్స్లో? ఇప్పుడు పాటలు అంటే మీరు అన్నట్టుగా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు పాడిన విధానాన్నో లేకపోతే వాళ్ళు ఎంచుకున్న పాటలను బట్టో మీరు ఇన్స్పైరింగ్గా తీసుకొని ఆ పాటలు మీరు వినటం, నేర్చుకోవడం, పాడడం అనేది జరిగింది. కానీ రాయాలి అన్న ఆలోచన రావాలంటే అది కూడా ఖచ్చితంగా మనల్ని ఏదో ఒక విషయమో లేకపోతే ఒక సందర్భమో, ఒక సంఘటనో, ఒక మనిషో ఆ ప్రభావం చేస్తేనే అది ఇక్కడ మనని డిస్టర్బ్ చేసి అది మన అక్షరాల రూపంలో రావడం జరుగుతుంది. అలాంటి యాక్చువల్గా నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తెలుగులో పద్యాలు బాగా ఉంటుండేది. సుమతి శతకం కానీ, వేమన శతకాలు, ఆ సంబంధించిన పద్యాలన్నీ కూడా చెప్తుంటే నేను రాగయుక్తంగా పాడేవాడిని.
ఆ రాగయుక్తంగా పాడుతుంటే మా తెలుగు మాస్టర్ సుదర్శన్ గారు అని ఉంటుండే. ఉమ్, ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేసేది. ప్రకాష్ నువ్వు మంచిగా పాడుతున్నావు, పద్యాలను కూడా చాలా బాగా పాడుతున్నావు. పద్యాల్లో భావం తెలిసి ఉండాలి, తెలుగు యొక్క అర్థం తెలిసి ఉండాలి, ఇంకా చాలా నువ్వు ఎదుగుతావు. ఉమ్, ఖచ్చితంగా దీని మీద అసలు పాడడం ఒక ఎత్తు అయితే దాని భావం తెలుసుకోవడం ముఖ్యంగా. కాబట్టి ప్రతి అర్థాన్ని భావం తెలుసుకున్నప్పుడు నేను మా ఇంటి దగ్గరనే లైబ్రరీ ఉంటుండే. రెగ్యులర్ డైలీ 5 o'clock స్కూల్ అయిపోయినాక లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొత్త కొత్త పుస్తకాలు, పెద్ద పెద్ద వాళ్ళ పుస్తకాలు, సహస్రపం లాంటి 1000 పడగలు లాంటి పుస్తకాలు కూడా చదివాను. ఉమ్, ఇంకా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఎల్ఆర్ఎశ్వర్ లాంటి నవల్స్ అవన్నీ చదువుతూ ఉండేది. దాంట్లో ఉన్న సాహిత్యాన్ని వంట పట్టించుకోవడం ప్రయత్నం చేసేది. ముఖ్యంగా చెప్పాలంటే కందుకూరి వీరేశలింగం గారివి అన్ని పుస్తకాలు నేను చదివాను. అంటే ఆ చిన్న వయసులో ఏం అర్థమవుతుందని అనుకుంటుండే చాలామంది, కానీ ఎక్కడో ఒక పాయింట్లో మనకు కొత్త విషయం దొరుకుతుందని ఆలోచన తప్ప మొత్తం అర్థం చేసుకోవాలని కాదు, కొత్త విషయాన్ని మనం తెలుసుకోవాలని జిజ్ఞాసతో నేను చదివేవాడిని. అలా తెలుగు మీద మక్కువ ఏర్పడి, ఈ తెలుగు మీద మక్కువ ఏర్పడింది ఆటోమేటిక్. తెలుగు అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా పాటలు రాయడానికో, ఇంకా ముఖ్యంగా అప్పట్లో వీక్లీస్ వచ్చాయండి. వీక్లీస్లో ఫజిల్స్ ఉండేది. ఫజిల్స్ ఏంటంటే ఒక క్లూ ఇచ్చేది, ఆ క్లూ ఆధారంగా మనం ఫజిల్ ఫిల్అప్ చేసేది. నేను ప్రతి వారం వెళ్ళి ఖచ్చితంగా ఫస్ట్ నేనే తీసుకొని ఫజిల్స్ అని ఫిల్అప్ చేసేవాడిని. రాకుండా ప్రయత్నం చేసేది, లేదంటే ఆ పుస్తకాన్ని మడత పెట్టుకొని జీవో పెట్టుకుని ఇంటికి వచ్చేవాడిని తెలియకుండా, ఇంటికాడ ఫిల్అప్ చేసేది. అట్లా కొత్త పదాలను కనుక్కోవడానికి నాకు కొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే నాకు రాయడానికి దోహదం చేసింది. ఓకే, సో మీరు రాసిన మొదటి పాట అంటే ఎవరి మీద లేకపోతే దేని మీద రాశారు? నేను మొట్టమొదటిగా నేను రాసుకుంది కూడా అదే చెప్పాను కదా, ఈ వరకట్నము, బాల్య వివాహాలు, వీటి మీద ఎక్కువ రాసుకున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఏ పేపర్ చూసినా, అప్పుడు టీవీ మాధ్యమాలు చాలా తక్కువ, మనకు ఒక దూరదర్శన్ ఒకటే ఉంటుండేది. నేను చిన్నగా ఉన్నప్పుడు 95 బిఫోర్ 85 నుంచి 95 మధ్యలో మా బాల్యం నడిచింది కాబట్టి అప్పట్లో ఒక్క దూరదర్శన్ ఉంటుండేది. అందులో కేవలం కొన్ని వార్తలు మాత్రమే వచ్చేది, మేజర్ హైదరాబాద్ సంబంధించినవి. అంటే ఇంత విస్తృతంగా ప్రసార మాధ్యమాలు లేవు, ఇంత టెక్నాలజీ లేదు కదా. పేపర్లో మాత్రం ఆధారపడి ఉండేది. ఆ పేపర్ వచ్చినప్పుడు ఎవరైనా చెప్పుకునేవాళ్ళు పేపర్లో, ఈ విధంగా పలానా ఆవిడ చనిపోయిందంట, గృహహింస కింద చనిపోయిందంట, వరకట్నం కింద, ఇట్లాంటివి వింటుంటే ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళు పాపం ఆయన ఎందుకు చనిపోయారని ఆలోచన చేస్తూ, అంటే మా ప్రాంతాలు కూడా చాలా మంది చనిపోయారు, అట్లా వాటి మీద పాటలు రాయాలి అనే ఆలోచన నాకు కలిగింది. అప్పట్లో అవే ఎక్కువ రాసేది. ఇంక కాకపోతే ఏంటంటే 95లో మాకు ఇంకొక అవకాశం ఏంటంటే, నేను అప్పుడే మా నాన్నగారు సిపిఐ ఉండడం వల్ల నేను ప్రజానాట్య మండలిలో అడుగుపెట్టడం, ప్రజానాట్య మండలిలో కమ్యూనిస్టు భావాలు నాకు అవ్వడం, అక్కడ కొన్ని విప్లవ సాహిత్య గీతాలు నేర్చుకోవడం, దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా సాక్షర భారత్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి అక్షర కళా జాతర అనే కళలతోని ప్రజల్లోకి చైతన్యం తేవాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, అక్షరాస్యత పెంచాలని ఒక ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం కూడా తీసుకొచ్చిన కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం. అప్పుడు నల్గొండ ప్రాంతంలో విస్తృతంగా ఈ యొక్క కళా బృందాలు నడిచే దాంట్లో కూడా నేను కూడా వెళ్ళి వీధి నాటకాల ద్వారా కొద్దిగా జనంలో చైతన్యం తీసుకొచ్చారు, పాటల ద్వారా తీసుకొచ్చేది. అప్పుడు అంజన్న గారు రాసిన పాటలు అవి ఇవి తీసుకొని మేము ప్రాక్టీస్ చేసి గ్రూపులుగా వెళ్ళి పాడి వినిపించేవాళ్ళం. యాదగిరి ఎల్లన్న కుమ్రెల్లి మల్లన్న, యాదగిరి ఎల్లన్న కుమ్రెల్లి మల్లన్న, చదువంటే భయం వద్దన్ను ఓరన్న, చదివే మన వెలుగోరన్నా, చదువంటే భయం వద్దన్ను ఓరన్న, చదివే మన వెలుగోరన్నా అనే విధంగా చాలా పాటలు పాడుతూ వాళ్ళు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చదువు గురించి చాలా తక్కువ అవగాహన ఉంటుంది. ఇంకోటి వాళ్ళకు పాఠశాల కూడా చాలా తక్కువ ఉండేది. ఆ ఉన్న పాఠశాల పిల్లల్ని చేర్పించాలంటే అప్పుడు పేదరికం, వాళ్ళని ఏదో ఒక జీతం చూస్తే 4 డబ్బులు వస్తే ఆలోచన ఉండేది. కానీ చదువుకుంటే పిల్లలు ఎదుగుతారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఆలోచించే వాళ్ళు కాదు. రాను రాను అందరిలో మార్పు వచ్చింది. మేము చదువుకోకుండా మా పిల్లలు బాగా చదువుకోవాలి అని తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. ప్రతి పిల్లని కూడా గొప్పగా చదివిస్తున్నారు ఈరోజు. కానీ ఆ రోజుల్లో ఆలోచన లేదు. కాబట్టి ఆ ఆలోచన కల్పించడానికి ప్రభుత్వం అక్షర కళా జాతరలు నిర్వహించింది. దాంట్లో మేము కూడా భాగస్వామ్యం. ఇటు ప్రజానాట్య మండలి, ఇటు అక్షర కళా జాతరలో భాగస్వామ్యమైనందుకు ఇంకా కొత్త విధానం, కొత్త ఆలోచన కూడా పాట ద్వారా తెలిసింది. అండ్ అలాగే ఆ టైంలో మీరు అన్నట్టుగా అంటే రకరకాల సమస్యలు లేకపోతే సందర్భాలు, సిచ్యువేషన్స్ అనేవి మీరు చూస్తూ వచ్చారు. శ్రమజీవులకి సంబంధించి ఏమన్నా పాటలు మీకు గుర్తున్నాయి అంటే బాగా జనాల్లోకి వెళ్ళి వాళ్ళని బాగా ప్రభావం చేసినవి, లేకపోతే మీకు బాగా నచ్చినవి? అయితే ఆ రోజుల్లో మీరు అన్నట్టు శ్రమ దోపిడీ ఎక్కువగా ఉండేది. ఎందుకంటే పెత్తందారులు, భూస్వాములు ఈ పేదల నుంచి పని చేయించుకొని వాళ్ళకు అందాల్సిన కూలి ఇవ్వకుండా
గిట్టుబాటు ధర ఇవ్వకుండా వాళ్ళని దోపిడీ చేసేవాళ్ళు. ఉమ్, అంటే మనకు కార్మిక చట్టాలు అప్పటికే వచ్చాయి, భారతదేశంలో ఉమ్, కార్మిక చట్టాలు వచ్చాయి. అవును. కార్మిక చట్టం ప్రకారం ప్రతి మనిషి 8 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. ఉమ్, అయినా కూడా ఈ పెత్తందారులు వెట్టి చాకరీ చేయించుకునే వాళ్ళని, ఉమ్, వెట్టి చాకరీ చేయించుకొని వాళ్ళ దోపిడీ చేసి వాళ్ళ శ్రమని. అలాంటి టైంలోనే విప్లవ సాహిత్యం చాలా పనిచేసింది. ఎందుకంటే వీళ్ళకు నిజంగా పేదలకు తెలియదు ఎంత పని చేయాలి, ఏం చేయాలో తెలియదు. తెలియక వాళ్ళు చెప్పినట్టు గొడ్డు చాకరీ చేసేవాళ్ళు. ఉమ్, అలాంటి టైంలో ఈ విప్లవ సాహిత్యం వాళ్ళని మేలు కొదిలిపింది. ఉమ్, మేము లేనిది ఎక్కడ లేము అనే విధంగా, మా రైట్. శ్రమను మీరు దోచుకుంటారా, మేము అన్నిట్లో మేమే, మీరెంత అనే విధంగా ఆ రోజు పాటలు వచ్చినాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చాలా ఫేమస్ పాట, మీ అందరు తెలుసు. ఉమ్, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా. సుత్తి మనది, కత్తి మనది, పార మనది, పరుగు మనది. హా దొర ఏందిరో, దొర పీకుడేందిరో, జాలింకోండ్రే ఉస్క జులుం క్యారే అనే పాటలు ఇట్లా వచ్చినాయి అన్నమాట. అసలు ఆ పాటలు ఇట్లా వింటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అంటే ఒక్కొక్కళ్ళలో నిజంగానే అవును కదా అని, ఎంత చదువు లేని వాళ్ళకు కూడా మీరు అన్నట్టు, అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చదువు అంత అక్షరాస్యత ఉండదు అవును. కాబట్టి వాళ్ళకు కూడా నిజమే కదా, కరెక్టే కదా, మనం వీళ్ళ కింద ఎందుకు ఇలా పనిచేస్తున్నామని ఒక ఆలోచన అంటే వచ్చేలా ఉంది. శ్రమజీవులు ఆ ఊళ్ళో కొన్ని వేల మంది ఉంటారు, కానీ అదే ఉమ్, భూస్వామి ఒకటో రెండో కుటుంబాలు ఉంటాయి. ఉమ్, వాళ్ళ చేతుల్లో వేలాది ఎకరాల భూములు ఉంటాయి. ఉమ్, వీళ్ళ దగ్గర కనీసం దున్నుకుందామంటే, పట్టడు అన్నం తిందామంటే కూడా భూమి లేని పరిస్థితి, అంటే అవును. భూమి లేని పరిస్థితి ఉంటుంది. అంటే ఉమ్, ఎందుకు వీళ్ళకు ఇంత అనే ఎదిరించలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అధికారం ఉంది, ఆధిపత్యం ఉంది, ప్రభుత్వాలు అన్ని రకాల అంగు హార్బలాలు ఉంటాయి కాబట్టి ఆ రోజు ఎదిరించలేకపోయారు. ముఖ్యంగా కారణం ఏంటంటే చదువు లేకపోవడం. నిరక్షరాస్యతనే ప్రజల్ని ఆ యొక్క వెట్టి చాకిరికి బానిసలు చేసింది అని చెప్పుకోవచ్చు. అలాంటి బానిసత్వం నుంచి పుట్టిన పాటలే విప్లవ గీతాలు, చైతన్య గీతాలు. ఇవన్నీ కూడా బానిసత్వం నుంచే. ఎక్కడైతే ధిక్కార స్వరము కనిపిస్తుందో అక్కడనే విప్లవ గీతం కనిపిస్తుంది. ధిక్కార స్వరానికి ముందుగానే విప్లవ గీతం ఉంటుంది, వెనకాల కాదు, ముందే ఉంటుంది. పాట వెనకాలే ధిక్కారం స్టార్ట్ అవుతుంది. అందుకే మీరు ఆ దశకంలో చూసుకుంటే, మీరు 85 నుంచి మొదలు పెడితే 95 వరకు దాదాపుగా విప్లవ చైతన్య గీతాలకు సంబంధించిన సినిమాలు చాలా ఆడినాయి. అవును. ఎర్రమల్లెలు, మాదాల రంగారావు గారు పాటల సినిమాలు అయితేంది ఆ రోజుల్లో. తర్వాత నెక్స్ట్ ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు అయితేంది, చాలా జబర్దస్త్గా ఆడినాయి. ఎందుకంటే ఒక ప్రశ్నించే తత్వం ఉండాలి. ప్రశ్నించే తత్వం ఉండాలంటే జనాలు లేనిది కొత్తదానాన్ని చూపెడుతున్నాడు కాబట్టి జనం ఆకర్షిత ఆ సినిమాకి వెళ్ళేవారు. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినప్పుడు ఎర్రసేన సినిమా వస్తే ఎన్ని ఊర్ల పంటి ఎడ్ల బండు ట్రాక్టర్లు కట్టుకొని సినిమాకి వెళ్ళారు జనాలు. అంత క్రేజ్ ఉంటుండే. అందులో నాకు మన జయరాజన్న రాసిన పాట, అంటే అక్కడ సారా ఉద్యమం గురించి ఉంది పాట, ఇంకా అక్షరాస్యత గురించి. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర జ్యోతులు వెలగాలి, ఆ పల్లెల్లో అక్షర జ్యోతులు వెలగాలి. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర జ్యోతులు వెలగాలి, ఆ పల్లెల్లో అక్షర జ్యోతులు వెలగాలి. ఇలాంటి పాటలు అద్భుతంగా ప్రచారం అయ్యాయి, జనాలు చైతన్యపరిచాయి ఆ రోజుల పాట అనేది. అలాగే మీరు అన్నట్టుగా ఇంకా రైతులకి సంబంధించి కూడా ఎన్నో మంచి మంచి పాటలు, అంటే వాళ్ళు నాట్లు వేస్తున్నప్పుడు, లేకపోతే ఆ పంట చేతికి వచ్చేంత వరకు కూడా ఒక్కొక్క పనికి ఒక్కొక్క పాట అనేది వాళ్ళు పాడుకుంటూ అలసట తెలియకుండా చేస్తూ ఉండారు. అలాంటిది మన రైతులకి సంబంధించో, లేకపోతే మన పల్లెటూరు చక్కగా పచ్చని పొలాలకి సంబంధించి ఏదైనా ఒక మంచి పాట. భూమికి పచ్చని రంగేసినట్టు అమ్మలాల పంట చేలు పెరగాలి ఓయమ్మలాలో, అమ్మలాల ఆలి పుస్తలు అమ్ముకొని అప్పు తీర్చుకుంటివో, అమ్మలాల వల 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 ఏడ్చుకుంటూ వలసెల్లిపోతివో, అమ్మలాల పురుగుల మందే నీకు పెరుగన్న మాయను, అమ్మలాల చెరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో,
పంటలు చేతికొస్తే పండగ చేద్దామురో, భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాల పంట చేలు పెరగాలి ఓయమ్మలాలు అమ్మలాల. ఇలా అంటే వాళ్ళ బాధలు, ఆ యొక్క కష్టాన్ని, నష్టాన్ని, వాళ్ళ ఆనందాన్ని మొత్తం పాట రూపంగా చెప్పుకునే వాళ్ళు ఆ రోజు. అది కూడా అసలు ఎంత చక్కగా సాహిత్యం ఎంత చక్కగా ఉందంటే వాళ్ళ మీరు అన్నట్టుగా ఇది వాళ్ళ శ్రీరాములే కష్టాలు సినిమాలో రాసినట్టు పాట చాలా అద్భుతమైన, జయదాస్ గారు చాలా సూపర్గా పాడారు. నిజంగానే. అంత మంచి పాటలు ఆ రోజులు ఏంటంటే నిజంగా ఆ రోజుకు తగ్గట్టు ఆ కాలానికి అనుగుణంగా సాహిత్యం ఉండేది, సినిమా ఉండేది, మనుషుల యొక్క జీవన స్థితిగతులు కూడా ఆ విధంగానే ఉండేది. రైట్. సో ఆ విధంగా అసలు ఎన్నో ఎన్నో పాటలు అసలు చెప్పుకుంటూ పోతే ఇంకా అసలు మనకి టైం అనేది కూడా సరిపోదు ఈ కాబట్టి జనరేషన్కి ఆ పాటలన్నీ తెలియదు, నిజంగానే. మర్చిపోయారు, చాలా మర్చిపోయారు. అవును. అంటే వాళ్ళకు ఇప్పుడు ప్రతి పేద ఇంట్లో పుట్టిన పిల్లాడు కూడా తను ఒక కింగ్ లాగా, అంటే నేనే రాజును అనే విధంగా పెరుగుతున్నాడు. ఎందుకంటే నిజంగా తల్లిదండ్రులు వాళ్ళకు కష్టం బాధ కలగకుండా ఏమి తెలియకుండా వేస్తున్నారు. అది కూడా రేపు భవిష్యత్తు చాలా ప్రమాదం. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ రోజుల్లో చిన్న మాటకు, చిన్న ఏదైనా మందలిచ్చిన, ఏదైనా చెప్పినా, బుజ్జగించి చెప్పినా కూడా వాళ్ళు పేరెంట్స్ మీద ఇబ్బంది పడి అలిగి ఈరోజు చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు బాధ అనేది తెలిస్తేనే జీవితం యొక్క విలువ తెలుస్తుంది. అలా పెంచాలి కానీ పెంచట్లేదు. ఆ రోజు కాదు, ఆ రోజులో తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు పనిలోకి వెళ్ళేవాళ్ళు, పంట పొలాలకు ఏదో పనికి. పిల్లల్ని వెట్టిగా వదిలేసి వాళ్ళు మట్టిలో ఆడుకునే వాళ్ళు, ఇష్టాన రీతిలో తిరిగేవాళ్ళు. అలా తిరిగిన వాళ్ళే ఈరోజు జీవితంలో పైకి వచ్చారు. అలా పెరిగిన వాళ్ళే జీవితంలో పైకి వచ్చారు. కష్టం విలువ తెలుసు, అమ్మ నాన్న కష్టం విలువ తెలుసు, ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కష్టం విలువ వాళ్ళకి తెలుసు. కాబట్టి జీవితం విలువ కూడా వాళ్ళు నేర్చుకున్నారు. కానీ వీళ్ళ కష్టం విలువ తెలియదు, భవిష్యత్తులో జీవితం కూడా ఎట్లుంటో కూడా తెలియని పరిస్థితులు వాళ్ళు పెరుగుతున్నారు. నిజంగానే తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు కూడా ఇక్కడ ప్రజలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు అంటే రకరకాలుగా పడడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఎన్నో మంచి మంచి పాటలు అనేవి ఆ టైంలో ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి, ప్రజల్లో ఇంకా చైతన్యం తేవడానికి ఎన్నో పాటలు రావడం జరిగింది. మా కోసం ఒక పాట. నిజమే మీరు అన్నట్టు, పాట అనేది ఏ ఉద్యమానికైనా పాటనే వారది. కరెక్ట్. ఈ రోజు వచ్చిన ఉద్యమాలే కాదు, భవిష్యత్తు రాబోయే ఉద్యమాలు కూడా పాటనే వారదవుతుంది. ఎలాంటి ఉద్యమమైనా ప్రజల్ని ప్రేరేపితం చేయాలన్నా, చైతన్యపరచాలన్నా, జాగృతం చేయాలన్నా పాట ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకంటే మనం ఎన్ని మాటలు చెప్పినా ప్రజలకు ఎక్కదు. ఒక పాట ఖచ్చితంగా ప్రజల మైండ్లో నాటుకుపోతుంది. అలాంటి పాటలు ఎన్నో వచ్చాయి ఉద్యమంలో. గోరటి వెంకన్న గారు పాడిన పాటలు అయితేంది, అయ్యోనివా నువ్వు అవ్వోనివా అనే పాటలు అయితేంది, ప్రతి పాట కూడా. అందులో ముఖ్యంగా మనకు గద్దరన్న పాడిన పాట అద్భుతమైన పాట అది. ఎందుకంటే సినిమాలో కూడా ఆ పాట ఆయన చేసిన నటన అద్భుతం. ఎందుకంటే మర్చిపోలేము ఇక ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆంధ్ర తెలంగాణకు సంబంధం లేదు ఆ పాటలో, ప్రతి ఒక్కరు ఆంధ్ర వాళ్ళు కూడా ఆ పాట వింటే ఫ్యాన్ అవుతారు. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, వివక్ష వచ్చింది ఇక్కడ, తెలంగాణలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ఆంధ్రాలో ఉన్నటువంటి వనరులు కంటే ఎక్కువ వనరులు తెలంగాణలో ఉన్నాయి. మనకు వనరు లేక కాదు, కానీ మన వనరులను మనం ఉపయోగించుకోలేక మనం వెనుకబడిపోయాం. నిజంగా చెప్పాలంటే కోస్తాంధ్ర కంటే రాయలసీమ చాలా వెనుకబడిపోయింది. వాళ్ళకి సరైన వనరులు లేవు, నీటి వసతులు లేవు. కానీ మన తెలంగాణకు వచ్చేసరికి ఇటు గోదావరి కృష్ణ మధ్యలో మనం ఉన్నాం, మంచి సారవంతమైన నేలలు ఉన్నాయి, మనకు ఎన్నో రకాల వసతులు. అనగబడ్డం అంటే ఈరోజే కదండి, మనం మొదటి నుంచి కూడా అనగబడ్డం. మనం ఉమ్మడి రాష్ట్రంగా అంటే మనము హైదరాబాద్ సంస్థానంగా ఉన్నప్పటి నుంచి కూడా ఇటు నిజాం ప్రభువులు కూడా మనని హైదరాబాద్ వరకే డెవలప్మెంట్ చేశారు. కొన్ని అటు కాకతీయ రాజ్యంలో కొన్ని గొలుసుకొట్టి చెరువులు వచ్చాయి, వ్యవసాయం ఉంది, అన్ని రకాలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి. కానీ దానికి సరైన ప్రోత్సాహం లేదు. ప్రోత్సాహం లేకనే వెనుకబడిపోయాం. ఎప్పుడైతే మళ్ళీ మన ఈ ములికి నిబంధనలు తీసుకొచ్చి మనని పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఆ ఉమ్మడి తమిళనాడులో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి మళ్ళీ తెలంగాణలో కలపడం వల్ల మనకు అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ. వాళ్ళంతా మనమే పెత్తనం చేయడం, ఇక్కడ ఉన్న వనరుల్ని అన్ని తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళిపోవడం, అక్కడ డెవలప్ చేసుకోవడం చేయడం వల్లనే మన వ్యతిరేకత వచ్చింది. వాళ్ళంటే వాళ్ళకు ఎవరికి శత్రుత్వం కాదు, అదేం కాదు. అందుకే కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఒకటే మాట అన్నారు, మాకు నిధులు కావాలి, మా నీళ్ళు మేము వాడుకోవాలి, మా పంటలు మేము పండించుకోవాలి, మా ఉద్యోగాలు మేము అనుభవించాలి, మీతో మాకు పంచాయతీ లేదు, మీ అంతలో మీరు అన్నదమ్ముల్లాగా విడిపోదాం,
ఆప్యాయం కలిసి ఉందాం అని చెప్పి ఆయన ఉద్యమాలు స్టార్ట్ చేశాడు. అందులో ఎంతో మంది కళాకారులు మీరు అన్నట్టు వేల మంది కళాకారులు, కొన్ని వేల మంది ఉద్యమకారులు ప్రాణార్పణ చేశారు. కళాకారులు గలం విప్పి పాటలు పాడారు. ఆ పాటల వల్లనే ప్రజల్లో చైతన్యం వచ్చింది. సబ్బండ వన్నాలు ఏకమయ్యారు. మిలియన్ మార్చ్ లాంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అటు జేఏసీ కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్లో కొంతమంది ఉద్యమ వాదులు కానీ అందరు కలిసికొట్టి ఒక్క తాటిపై ఉండడం వల్ల ఇలా తెలంగాణ సాధ్యమైంది. అందరూ కష్టపడ్డారు, తెలంగాణ సాధించుకున్నారు. ఆ టైంలో పాట అనేది బాగా పనిచేసింది. మీరు అన్నట్టు 1000% వాస్తవం. అందులో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ఓ భూతల్లి, సూర్యుని ముడ్డాదిన భూతల్లి, అదిగో చిన్నారి బిడ్డని జన్మనిచ్చింది. అమ్మ నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తువి. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు. హా మా భూమిని మాకేనని బలె 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 బలె, మా భూమిని మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బలె 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 హా హా. ఇట్లా పాట అద్భుతమైన పాట. అది అందరిని చైతన్యపరిచింది, అందరినీ ఒక్కతాటితే తీసుకొచ్చింది. అందుకే గద్దరన్నకు తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యేక స్థానం కూడా ఉంది. అందుకే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆయన పేరు మీదనే అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా వారిని మనం అంటే వారు చేసిన సేవలను, లేకపోతే వాళ్ళు ఏ విధంగా అయితే ఈ తెలంగాణ స్టేట్ అనేది ఫామ్ అవడానికి వాళ్ళు ఎంత కృషి చేశారో దాన్ని గుర్తు పెట్టుకుంటూ ఈ విధంగా చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఆయనే కాకుండా అండి, మన అందశ్రీ గారు కూడా తెలంగాణకు ఒక అద్భుతమైన పాటను అందించారండి. ఒకప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండని పాడుకునే వాళ్ళు. తర్వాత ఆయన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అంటూ ఒక అద్భుతమైన పాటను అందించారు మనకు. ఆయన కూడా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ పాట, వాళ్ళ సాహిత్యం చిరస్మరణీయం. తెలంగాణ ప్రజల గొంతుకల్లో, మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని. రైట్. అలాగే అంటే ఎన్నో విప్లవ పాటలు, లేకపోతే చైతన్యపరిచే పాటలు, సామాజిక చైతన్యం తీసుకొచ్చే పాటలు ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే బతుకమ్మ కానివ్వండి, బోనాలు కానివ్వండి, ఎంతో చాలా అద్భుతంగా చేసుకుంటూ ఉంటారు. చాలా పెద్ద పండుగలు కూడా. అంటే ఈ తెలంగాణ ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించేలాగా ఆ పాటలు కూడా అంతే చక్కగా రాయడం. ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కొత్త పాటలు బోనాల గురించి, బతుకమ్మ గురించి కూడా వస్తూనే ఉన్నాయి. ప్రజలు కూడా అంతే ఆదరిస్తున్నారు. అలాంటిది ఏదన్నా? అంటే బతుకమ్మ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కదండి. కాకపోతే కాకతీయ రోజుల నుంచే, కాకతీయ రాజుల కాలం నుంచి బతుకమ్మ కళ అనేది ఇక్కడ మనం తెలంగాణలో ఉంది. కాకపోతే ప్రాచుర్యం లేదు. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ ఆడుకునే వాళ్ళు, బోనాలు ఉండేది. బోనాల విషయానికి వస్తే ఉమ్మడి హైదరాబాద్లో ఎక్కువ బోనాలకు చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ బోనాలు ప్రత్యేకించి బోనాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. ప్రతి గ్రామంలో మైసమ్మ, మారమ్మ, పోషమ్మ, ఇట్లా ముత్యాలమ్మ, కట్టమైసమ్మ, అనేక రకాల గ్రామ దేవతలు ఉంటాయి. అక్కడ బోనాలు తీస్తూనే ఉంటారు. కానీ హైదరాబాద్లో నిర్వహించే బోనాలకు భాగ్యనగర్ బోనాలు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం. అయితే బతుకమ్మ కూడా ఏంటంటే, ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో మన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ప్రతిది ఒకటి కూడా, బతుకమ్మ అయితేంది, బోనాలు అయితేంది, పీర్ల పండుగ అయితేంది, ప్రతిది కూడా హైలైట్ అయింది. ప్రతి పాట కూడా దానికి సంబంధించిన పాటలు వచ్చాయి, సాహిత్యం వచ్చింది. ఎక్కువ శాతం ప్రజల్లోకి చేరడానికి ఇవన్నీ దోహదపడ్డాయి. అయితే బోనాల ఒక విషయం ఏంటంటే, ఆషాఢ మాసంలో హైదరాబాద్లో బోనాలు చేస్తారు. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది లస్కర్ బోనాలు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ గోల్కొండ మీద స్టార్ట్ అయిన తర్వాత లస్కర్ బోనాలు స్టార్ట్ అవుతాయి. చివరి కూడా మళ్ళీ గోల్కొండ బోనాలే స్టార్ట్ అయిపోతాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో శ్రావణంలో బోనాలు అవుతాయి. అయితే దీని మీద గమ్మత్తైన పాటలు వచ్చాయి.
అప్పట్లోనే. ఇయాల రేపట్ల లస్కరు బోనాలంట, ఇయాల రేపట్ల లస్కరు బోనాలంట, మన బోనాలెన్నాడమ్మో ఓ బాలమణి, మన బోనాలెన్నాడమ్మో ఓ బాలమణి. ఇట్లాంటి పాటలు అప్పట్లో చాలా వచ్చాయండి. బోనాల పండుగ కూడా ఇక్కడ ఇప్పుడు వచ్చిన ట్రెండ్ కంటే ముందే బోనాల మీద పాటలు చాలా వచ్చాయి. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే బోనాల పండుగ క్లైమేటు, లింగరాజు, తర్వాత పెద్దపూలి ఈశ్వర్ ఇలాంటి వాళ్ళు హైదరాబాద్లో చాలా బోనాల పండుగ పాటలు పాడారు. ముఖ్యంగా లస్కర్ బోనాలకు సంబంధించి అమ్మా బైరెల్లినాదే నాయనా తల్లి బైరెల్లినాదే, హా అమ్మా బైరెల్లినాదే నాయనా తల్లి బైరెల్లినాదే, లస్కరులో బోనాలంటో ఓయమ్మ జగమేలే మా కాలమ్మా, అమ్మా బైరెల్లినాదే నాయన తల్లి బైరెల్లినాదే. ఇట్లాంటి బోనాల పాట చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా పెద్దపులి ఈశ్వర్ పాడిన ప్రతి పాట కూడా బోనాల మీద చాలా అద్భుతంగా రాసిన పాటలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఫేమస్ అయినాయి. అన్ని కూడా పాడుకునేది మేము. ప్రతి సంవత్సరం కూడా ఇంకా పండగ వచ్చిందంటే ఎక్కడ చూసిన ప్రతి వీధిలో ప్రతి వాడలో కూడా ఈ పాటలు అనేవి మారుమోగుతూనే ఉంటాయి. జనాలకి ఇంకా అంటే ఆ పండగ సందడి అనేది అందరూ చుట్టాలు పక్కాలు ఇంట్లో అందరూ ఒక చోట గ్యాదర్ అయి చేసుకోవడం ఎలా ఉంటుందో ఈ పాటలు ఇంకా జోష్ని తీసుకొచ్చి ఇంకా పూర్తిగా పండగ వాతావరణం అనేది ఇంకా బాగా క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇక బోనాల తర్వాత ఎక్కువ ఇంకా ప్రాచుర్యం పొందినటువంటి సంస్కృతి ఏదైనా ఉందంటే బతుకమ్మ. తెలంగాణ అంటే ప్రపంచంలో అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఎక్కడైనా సరే ఏ సంస్కృతి ఏ దేవతలను ఆరాధించినా కూడా పువ్వులతో దేవతలను ఆరాధిస్తారు. కానీ తెలంగాణలో మాత్రం పువ్వులనే దేవతగా ఆరాధిస్తాం. ఆ పువ్వులనే మనం బతుకమ్మగా పేర్చి అందులో గౌరమ్మం పెట్టి ఆ పార్వతీదేవిని చల్లంగా చూడమని కోరుకునేటువంటి పండుగే బతుకమ్మ పండుగ. మన బతుకు బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఆమె బతుకమ్మ పండుగ మనం నిర్వహించుకుంటున్నాం. ఇది ఇప్పటి కాదు, కాకతీయుల కాలం నుంచి కూడా బతుకమ్మ పండుగ ఉంది. కాకపోతే తెలంగాణ ఉద్యమం తర్వాత మనకు ఎక్కువ బతుకమ్మ కానీ బోనాలు కానీ పీర్ల పండుగ కానీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఈ ఎక్కువ ప్రాచుర్యం అనేది పొందడం జరిగింది. ఎక్కువ మందికి అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఓకే ఇక్కడ ఇంత బాగా జరుగుతుంది, తెలంగాణ ప్రాంతం అంటేనే ఇంకా అసలు తెలంగాణ అంటేనే బతుకమ్మ. బతుకమ్మలో కూడా పాటదే ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ కూడా ఎక్కడ చూసుకున్నా బతుకమ్మ పండగ మొత్తంలో బతుకమ్మ పాటనే ప్రాధాన్యత ఉంటుంది. అందులో కూడా మళ్ళీ వాళ్ళ కష్ట సుఖాలే, గ్రామీణ యొక్క కష్ట సుఖాలు వాళ్ళ బాధలే పాటల రూపంలో కనిపిస్తాయి. అమ్మ మేము ఈ విధంగా బాధపడుతున్నాం, చల్లంగా చూడు తల్లి అని చెప్పి అమ్మకు సెలవిచ్చుకునే పాటలు ఎక్కువగా ఉంటాయి. అమ్మకి చెప్పుకునేవే ఉంటాయి అన్నమాట. అన్నీ అవే ఉంటాయి. రైట్. ఇలా ఎన్నో రకాల పాటలు అనేవి మన జానపదాల నుంచే పుట్టాయి, జానపదాల నుంచే వచ్చాయి. సందర్భాలు వేరేనా కానీ ప్రతిదాన్ని మీరు అన్నట్టు ప్రతిదాన్ని కూడా వాళ్ళకి ఏం అనిపిస్తుందో అది పాట రూపంలో పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఎలా అయితే విప్లవాలు ఈ సామాజిక చైతన్యం ఇవన్నీ ఉన్నాయో అలాగే మంచి మంచి బావా మరదళ్ళ మీద మీరు ఇందాక అన్నట్టుగా చక్కగా వాళ్ళ మీద కూడా మంచి మంచి పాటలు అనేవి రావటం జరిగింది. అలాగే మావ మీద అని చెప్పి మరదల మీద కూడా పాడటం, మావ గురించి కూడా పాడటం, చందమామ మీద పాటలు అనేవి రావడం, ఇలా రకరకాల వాటి మీద పాటలు అనేవి రావడం జరిగింది. జానపదంలో గమ్మత్తైన జానపదాలు ఉన్నాయండి. అంటే బావ మరదలు కొట్టిన, మరదలు బావని తిట్టిన పాట, అత్త కోడలు తిట్టిన, కోడలు అత్తని తిట్టిన పాట, ప్రతి దాంట్లో పాట. మీకు ఒక చిన్న పాట వినిపిస్తాను. సత్తయ్య బావో సత్తయ్య బావా, అటు చూస్తే మల్లె తోట, ఇటు చూస్తే మల్లె తోట, అటు చూస్తే మల్లె తోట, ఇటు చూస్తే ఉల్లి తోట, మాటలాడే మనిషే లేరయ్యో సత్తయ్య బావా, మందలించే వారే లేరయ్యో. అటు చూస్తే ఉల్లి తోట, ఇటు చూస్తే మల్లె తోట, మాటలాడే మనిషే లేడయ్యో సత్తయ్య బావా, మందలించే వాడే లేడయ్యో. అత్తగొట్టే మామా కొట్టే, అత్తగొట్టే మామా కొట్టే, బాయికాడ భర్త కొట్టే, అత్తగొట్టే మామా కొట్టే, బాయికాడ భర్త కొట్టే, బాధ తీర్చే వాడే లేడయ్యో సత్తయ్య బావా, మాటలాడే వాడే లేడయ్యో. ఇలాంటి పాటలు. ఇంకా
అయ్య ఉన్నదంటివే అవ్వ ఉన్నదంటివే నేనున్నానంటే యాళ్ళ నిడిసిరానంటివి నీ అయ్య పెడతదా నీ అవ్వ పెడతదా చిటికనేలు పట్టుకున్న నేను పెడతనా నీ కొంగు కొనకు జుట్టుకున్న నేను పెడతనా బువ్వా అయ్య పెడతాడా నీ అవ్వ పెడతదా చిటికనేలు పట్టుకున్న నేను పెడతనా నీ కొంగు కొనకు జుట్టుకున్న నేను పెడతనా. అలాగే బోటి కూర మీద ఉంటాయి ఈ కొత్త అల్లుళ్ళు, పెళ్లి చేసుకొని వచ్చిన అల్లుళ్ళకి మర్యాదలు చేస్తున్నప్పుడు ముక్క చుక్క వాటి మీద కూడా మంచి మంచి పాటలు అనేవి అవును. ఉన్నాయి, అంటే సరదా పాటలు. అట్లాంటి పాటలు చాలా ఉన్నాయి. సారా మీద కానీ ఆ, మందు మీద. అంటే తెలంగాణ అంటే ప్రధానమైన మర్యాద అండి. అవును మర్యాద అంటే ఆంధ్రాలో ఒక రకమైన మర్యాద ఉంటుంది, తెలంగాణ ఒక రకం. అవును. ఇక్కడ మాత్రం ఒక అల్లుడు వచ్చిన, అల్లుడికి సంబంధించిన బంధువులు వచ్చిన, ఉమ్, ఇంకా ఎలాంటి చుట్టం వచ్చినా కూడా ఇక్కడ ఆనమైతే అంటే కళ్ళు, మందు, సారా, మటను, చికెను, ఉమ్, చేపలు ఇట్లా అంటే నాన్ వెజ్ మందం తాపించడం ఒక ఆనవాయితీ. ఉమ్, అలాంటి వాటి మీద ఎక్కువ ఇప్పుడు ఎక్కువ పాటలు వచ్చాయి. ఉమ్, అవి కూడా అంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా ఉంటుందండి. అవును. కోస్తా ఆంధ్రకు సంబంధించినట్టు ఒక చాలా 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 అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్యలో ప్రాచుర్యం కూడా ఉంది. ఉమ్, అల్లుడు గారెలు కావాలా అల్లుడు బూరెలు కావాలా అల్లుడు గారెలు కావాలా అల్లుడు బూరెలు కావాలా గారెలైతే అత్త గారెలైతే గట్టిగుంటాయి బూరెలు చెయ్యత్తు నా మీదెంత ప్రేమత్త. ఇలాంటి రైట్. పాటలు ఉమ్, ఇంకా బావ అంటే భర్తల మీద కూడా చాలా అద్భుతమైన పాటలు వచ్చాయి గతంలో. ఉమ్, ఉమ్, అత్తరు సాయబు మంచోడాని ఉత్తరం వచ్చింది ఉమ్, అత్తడు సాయబు మంచోడాని ఉత్తరం వచ్చింది ఉత్తరం వచ్చిన నా మొగడు ఉత్తరం వచ్చిన నా మగడు ఊళ్ళో లేడమ్మో అత్తరు సాయబు రారా నా అందగాడారా. ఇలాంటి అద్భుతమైన పాటలు వచ్చాయి. అందరూ కూడా ఈ పాటలు విని ఎంజాయ్ చేశారు. ఉమ్, ఇంకా విచిత్రమైన పాటలు కూడా ఉన్నాయి. కొయ్యి కొయ్యంగానే కోడి కూతనే కూసి కైలాసం నేను చూసినానంటవే ఆ మాటలంటదే కోడి పిల్ల. కొయ్యి కొయ్యంగానే కోడి కూతనే చూసి కైలాసం నేను చూసినానంటదే ఆ మాటలంటదే కోడి పిల్ల. మున్నయ్య గారి పాటలు చాలా అద్భుతమైన పాటలు. ఈ రాయలసీమకు సంబంధించిన జానపద గాయకుడిన ఉమ్, చాలా అద్భుతం. ఆయన పాడిన ప్రతి పాట కూడా కానుమత్యమే. ఉమ్, ఇందులో ఉమ్, దుమ్మి చూడు ధూళి చూడు దున్న పోతుల బారి చూడు పొట్ల చెరువు గట్ట కిందయ్యో ఓ నాగులయ్యా పొర్రి ఆవుల జోరు చూడయ్యో. దుమ్మి చూడు ధూళి చూడు దున్న పోతుల బారి చూడు పొట్ల చెరువు గట్ట కిందయ్యో ఓ నాగులయ్యా పొర్రి ఆవుల జోరు చూడయ్యా హా పొర్రి ఆవుల జోడు చూడయ్యా. ఇలాంటి పాటలు అయితే ఏంది. ఉమ్, ఇంకా శంకరన్న పాడిన పాట ఇదే దున్నపోతు మీద శంకరన్న పాడిన పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఉమ్, పోతన్నా దున పోతన్నా దినుగొన్నా పలమీమన్నా పోతన్నా దున పోతన్నా దినుగొన్నా పలమీమన్నా నా గలిగడితే రన్నా ఇది నన్నే చూస్తది రన్నా మోటా కొడితే రన్నో ఇది ముఖము చూస్తది రన్నా అన్నా పోతన్నాదున పోతన్నా దినిగున్నా పలమీమన్నా పచ్చిగడ్డేస్తే రన్నా ఇది పసపసన ఊలుతదన్నా ఎండుగడ్డేస్తే రన్నో ఇది వెనకకు తిరుగుతదన్నా అన్నా పోతన్నాదున పోతన్నా దినిగున్నా పలమీమన్నా దినిగున్నా పలమీమన్నా. ఇట్లాంటి అద్భుతమైన జానపద గీతాలు పశువుల మీద పక్షుల మీద బావమర్దల మీద ఉమ్, అత్తామామల మీద ఎన్నో వచ్చాయి మన దగ్గర. ఉమ్. అలాగే మీరు అన్నట్టుగా కళ్ళు మీద కూడా మంచి మంచి పాటలు అనేది అప్పట్లో రాయటం జరిగింది అవును. అనేది కూడా వినటం జరిగింది. ఏమన్నా నేను చిన్నప్పుడు ఒక కళ్ళు మీద ఒక పాట విన్నానండి, చాలాసార్లు వాడుకునేవాడిని, నవ్వొచ్చేది. ఉమ్, తాగుదాం పదరో గట్టి లొట్టి కళ్ళు తాటి ఈతలతో ఏదో టేస్ట్ కళ్ళు అలరే తాగుదాం పదరో గట్టి లొట్టి కళ్ళు తాటి ఈతలతో ఏదో టేస్ట్ కళ్ళు తాగినోడు వీరకేతురా తాగనోడు దున్నపోతురా తాగినోడు వీరకేతురా తాగనోడు దున్నపోతురా బొత్తల్లో ఈ కళ్ళు అరెరెరే మత్తు మత్తైన కళ్ళు బొత్తల్లో ఈ కళ్ళు అరెరెరే మత్తు మత్తైన కళ్ళు తాగుదాం పదరో గట్టి లొట్టి కళ్ళు తాటి ఈతలతో ఏదో టేస్ట్ కళ్ళు.
బాగుంది. అలాగే ఈ కళ్ళుకి సంబంధించి కూడా అప్పట్లో ఎలా అయితే తాగేటప్పుడు పాడుకోవచ్చు ఈ పాటలు, అలాగే తాగొద్దని చెప్పి భార్యలు భర్తల్ని మందలించే పాటలు కూడా చాలానే వచ్చాయి. చాలా వచ్చాయి. తాగొద్దని, లేకపోతే తాగితే సారా జీవితం. ఉద్యమం కూడా అందుకే స్టార్ట్ అయిందండి. మన దగ్గర ఒకప్పుడు సారా బాగా ఉండేది, కాపు సారా ఉండేది. ప్రభుత్వం నుంచి కూడా సారా ప్యాకెట్లు వచ్చేది. మేము చిన్నగా మా తాతకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం మేము. ఓ. సారా కేంద్రాలు కూడా ఉండేది, విక్రయ కేంద్రాలు. ఇప్పుడు ఇట్లా వైన్ సెట్లు ఉన్నాయో మేము చిన్న సారా కేంద్రాలు కూడా ఉండేవి. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో చాలా దుబ్బగుంట అలాంటి ప్రాంతాల నుంచి ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడే ఎర్రసేనం సినిమా కూడా అప్పుడే స్టార్ట్ అయింది. అందులో ప్రధానంగా సారా ఉద్యమం నుంచి చూపెట్టారు ఆ సినిమాలో. అయితే అప్పట్లో మేము కూడా సారా ఉద్యమానికి సంబంధించిన పాటలు కూడా పాడుకున్నారు. అంటే ఒక మనిషి తాగురికి బానిస అయితే కుటుంబం మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది. ఎందుకంటే ఇంటి పెద్ద కష్టం చేసే తనే, తాగడం వల్ల ఆర్థికంగా కుంగిపోవడం కాదు, ఆయన ఆరోగ్యం కూడా పాడైపోయి చనిపోయే పరిస్థితి ఉంటుంది. అట్లా సారాకు బలై ఎంతోమంది చనిపోయారు. అంటే ప్రభుత్వ సారా ఒక రకంగా అయితే, కొంతమంది స్వార్థపరులు కాపు సారా గార్చి నకిలీ సారాన్ని సప్లై చేయడం వల్ల కూడా చాలా మంది కల్తీ సారా వల్ల చనిపోయారు, కల్తీ కళ్ళు వల్ల కూడా చనిపోయారు. అందుకే ఆ రోజుల్లో ఈ తాగుడు మీద చాలా ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. దాని పర్యవసానంగానే తర్వాత మన దగ్గర సారాన్ని పూర్తిగా నిషేధించారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పూర్తి మద్యపాన నిషేధం కూడా అమలు చేశారు మన దగ్గర. మనకు 96 ఆ ప్రాంతంలో 97 ప్రాంతాల్లో మద్యపాన నిషేధాన్ని కూడా అమలు చేశారు మన దగ్గర. ఎందుకంటే అది దానివల్ల అనర్థం అవుతుంది. తర్వాత ప్రభుత్వాలు మేజర్గా ఆదాయం అక్కడి నుంచి ఉంది కాబట్టి మళ్ళీ మద్యపానం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా వస్తుంది. ఈ పప్పు సారా స్టార్ట్ చేస్తేనే ఆరోగ్యానికి మంచిది, ఎక్కువ రోజులు బతుకుతారని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీలో మనం కూడా చూస్తున్నాం. భవిష్యత్తులో మళ్ళీ సారా కూడా రావచ్చు. అక్కడ సారా ఉద్యమానికి సంబంధించిన పాటలు కూడా పాడుకున్నాం. ఒక మనిషి సారకు బలి పశువై ఏ విధంగా విచ్ఛిన్నమైపోతారో అనే దాని మీద కూడా పాటలు నేను చాలా పాడాను. సారా రక్కసి మృత్యువు కోరల చిక్కుకున్న నా బోటి అన్నలు ఎందరో ఎందరో, కన్నీటి నిలవై కాటికెళ్ళే వారెందరో, అప్పులెన్నో చేసి చివర కదో గతి పాలై, బతుకు బాధ్యతలను మరిచి సారకు బలి పశువై, విలువలేని మనిషిలా శిలలా పడి ఉన్నాను. సారా రక్కసి మృత్యువు కోరల చిక్కుకున్న నా బోటి అన్నలు ఎందరో ఎందరో, కన్నీటి నిలవై కాటికెళ్ళే వారెందరో. ఇలాంటి పాటలు ఇంకా మనకు ఆ రోజుల్లో బాబ్రీ మసీద్ సందర్భంలో కూడా కులమతాల మధ్యలో కొన్ని కుమ్ములు వాటలు జరిగినాయి. అలాంటి వాటి మీద కూడా పాటలు రాసుకున్నాం. యాక్చువల్లీ మీరు ఇప్పుడు వాటికి సంబంధించి అంటే ఒక పాట గుర్తొస్తుంది, పవన్ కళ్యాణ్ గారిదే ఉంటుంది. నారాజు గాకురా మా అన్నయ్య, బషీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య. అసలు ఆ పాట అంటే సినిమా ఎంత ఇది ఉన్నా పాట చాలా ప్రభావం అనేది చూపిస్తుంది. సాహిత్యం చాలా అద్భుతమైన, చాలా ఆలోచించే విధంగా. ఆ రోజుల్లో మేము కూడా ఈ కులమతాల మీద కూడా పాటలు పాడుకున్నాం. ఎందుకంటే ఈ మేజర్గా బాబ్రీ కమ్యూనిజం భావజాలం కాబట్టి బాబ్రీ మసీద్ కూల్చడం మీద మేము ఒక పాట ఆ రోజుల్లో పాడుకునేది. ఎటు పోతుంది దేశం, ఏమవుతోంది దేశం, ఎటు పోతుంది దేశం, ఏమవుతోంది దేశం, మసీదులు పడగొట్టి మందిరాలు కట్టమని, మసీదులు పడగొట్టి మందిరాలు కట్టమని, మనుషుల రక్తంతో నైవేద్యం పెట్టమని ఏ రాముడు చెప్పినాడు ఈ వేదం. తర్వాత కులమతాల మీద కూడా కులం కులం అని కుచితాలు పెంచుకోకు, కూటికి లేనివాడా కూటికి లేనివాడా, మతం మతం అని మాస్తల్యం మరిచిపోకు, రెక్కలమ్ముకునేవాడా రెక్కలమ్ముకునేవాడా. ఎందుకంటే కష్టం చేసి రెక్కలమ్ముకునే వానికి ఏ కులము ఏ మతం కూడు పెట్టదు కదండి. వాని కష్టమే వానికి అవుతుంది తప్ప ఈ మతాలు కులాలు కూడు పెట్టవు. ఇప్పటికి కూడా భారతదేశంలో దాదాపుగా స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళ దగ్గరకు వస్తున్నా కూడా మన దేశంలో ఇంకా మతము కులము అనే ఒక
కుచితత్వము, ఆ సంకుచిత భావం ప్రజల్ని వేరు చేస్తుంది. డివైడింగ్ పాలసీ ఇంకా కొనసాగుతుంది. బ్రిటిష్ వాళ్ళు మనల్ని విచ్ఛిన్నం చేయడానికి ఆ డివైడింగ్ పాలసీ అంటే వేరు చేసే పాలసీ తీసుకొచ్చారు. ఇంకా కూడా మన పాలకులు దానికి అనుసరిస్తున్నారు. ఎందుకంటే అది చాలా ప్రభావవంతంగా ఓటు రాజకీయానికి పనిచేస్తుంది కాబట్టి. అలాగే అమ్మాయిల్ని ఆట పట్టిస్తూ కూడా చాలా రకాల జానపద పాటలు అనేవి రావడం జరిగింది. మా కోసం ఏదైనా ఒక పాట అవునండి. పాడతారా? ఆట పట్టించడం అంటే ఈ రోజులో ఈవిటీజింగ్ అంటాం మనం. అవును. కానీ ఆ రోజుల్లో చమత్కారంగానే ఈవిటీజింగ్ విచిత్రంగా చేసేవాళ్ళు. అంటే పాటల రూపకంగానే గమ్మత్తుగా. అంటే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా సరదాగా ఉంటుంది. ఈవిటీజింగ్ చేసినట్టు ఉంటుంది, చేయనట్టు ఉంటుంది. అదొక గమ్మత్తు ఉంటుంది. ఉదాహరణకు గండర గండర వాయిగార పోలసిన్నది మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది. గండర గండర వాయిగార పోలసిన్నది మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది. మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది. మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది. పాలమ్మనిద్దునా దానివోనిద్దునా పాలమ్మనిద్దునా దానివోనిద్దునా గండర గండర గార పోలసిన్నది మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది. ఇట్లా విచిత్రంగా అమ్మాయిని పాలు అమ్మాలనా అమ్మనియొద్దా అనే విధంగా ఆట పట్టించే పాటలు చాలా వచ్చినాయి. అవి కూడా చాలా ప్రజాదరణ పొందిన పాటలు ఉన్నాయి. ఇంకా ప్రతి దాంట్లో జానపదం అంటే వృత్తిపరమైన జానపదాలు ఉన్నాయి, పల్లెకు సంబంధించిన జానపదాలు ఉన్నాయి, ప్రకృతికి సంబంధించిన జానపదాలు ఉన్నాయి, పశువులు పక్షులకు సంబంధించినవి, బావా మరదల మధ్య కొంటె జానపదాలు ఉన్నాయి, మరదల్ని వర్ణిస్తూ ఎంతో అద్భుతమైన జానపదాలు. ఉదాహరణకు తనుకు తనుకు బల చిలుకు చీరది చిన్నది పోతుంది బిరబిర చిన్నది పోతుంది, చెమకు చెమకు బల ఎర్రని రంగు నిగనిగమంటుంది అజిజినక నిగనిగమంటుంది, గల్లు 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 కాలిగజ్జలు చిన్నదాని సిగ నిండ మల్లె మొగ్గలు, గల్లు 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 కాలిగజ్జలు చిన్నదాని సిగ నిండ మల్లె మొగ్గలు, ఎవరో గని సక్కని బొమ్మ ఏ ఊరిది ఈ శిలకమ్మ, అందానికి పుత్తడు బొమ్మ వయ్యారాల వలపుల గుమ్మ, ఓలమ్మది ఓర చూపితే మదను దాగినట్టుంది, కొంగు భుజం జార చూపితే ఒలపు చిలికినట్టుంది, రంభా ఊర్వశి మేనక కాదు కిన్నెర వన్నెను మించినాదిరా, జిలుగులలుగుల చిలిపి చిన్నది ప్రేమ అన్నది దానికున్నది, గల్లు 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 కాలిగజ్జలు చిన్నదాని సిగ నిండా మల్లె మొగ్గలు. ఒక అమ్మాయిని ఇంత అద్భుతంగా వర్ణించాడు. అమ్మాయి తెలియకున్నా కూడా అంత అందంగా ఉందని చెప్పే జానపదాలు చాలా ఉన్నాయి. రైట్. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పాటలు వస్తాయో, ఎన్ని ఇంకా మనం ఇంకా వెళ్తూ ఉండే కొద్దీ ఆ నెంబర్ పెరుగుతూనే ఉంటుంది. అసలు ఎంతో అద్భుతమైన పాటలు. అలాగే అసలు ప్రకాష్ గారు మీ గురించి కూడా మేము చాలా విషయాలు అంటే తెలుసుకున్నాము. అలాగే మన వ్యూవర్స్కి కూడా తెలియజేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీరు 30 సంవత్సరాల నుంచి ఒక సంస్థను అనేది పెట్టడము, దాని ద్వారా ఎంతో మందిని కళాకారుల్ని మీరు ప్రోత్సహించడం జరిగిందని తెలుసుకున్నాము. దాని గురించి వివరిస్తారు. అసలు అంటే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, దీని వెనక ఎంత మీరు శ్రమించాల్సి వచ్చింది వివరిస్తారా? ముఖ్యంగా మేము ఇంతకుముందు చెప్పినట్టే నేను ప్రజానాట్య మండలి చేశాను. సాక్షర కళా భారతిలో చేస్తున్నప్పుడు 95లో ఇతరత్ర సంస్థల్లో పనిచేసినాను. అంటే మట్టిలో మాణిక్యాలు చాలామంది కళాకారులు అవకాశాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అనే ఆలోచన నాకు, ఇంకా నాకు కూడా ఎక్కడ అవకాశాలు దొరకలేదు. మా నాన్న సిపిఐ ఉండడం వల్ల నేను ప్రజానాట్య మండలిలో వెళ్ళగలిగాను. తర్వాత నాకు లోకల్గా కొద్ది పరిచయాలు ఉండడం వల్ల ఈ ప్రభుత్వ కార్యక్రమం చేయగలిగాను. అలాంటి అవకాశాలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి కోసం మనం కూడా ఏం చేయాలి? ఇంకా సమాజంలో అనేక రకాల రుగ్మతులు ఉండేవి. ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరుగుతుండేది, కుల నిర్మూలన వ్యవస్థ ఉండేది, అంటే కులాల అంతర్యం ఉండేది. తర్వాత పోతే ప్రభుత్వంలో చేపట్టిన చాలా కార్యక్రమాలు కూడా పెండింగ్లో ఉండేవి. అంటే పల్స్ పోలియో లాంటిది, జన జాగృతి అంటే కుటుంబ నియంత్రణ లాంటిది మనం కూడా చేయాలి. ప్రభుత్వంతో పాటు మనం కూడా ఏదైనా చేయాలి, సామాజిక బాధ్యతగా చేయాలని చెప్పేసి నేను 96లో ఆదర్శ కళానిలయం అనే ఒక సంస్థను స్టార్ట్ చేశాను. నా మిత్రులను కొంతమంది మిత్రులను కలుపుకొని దానికి నేను ఫౌండర్ చైర్మన్గా ఉంటూ కొంతమంది మిత్రులతో రిజిస్ట్రేషన్ చేసి స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసిన మా సంస్థ ఏంటంటే మేము జనాల్లోకి వెళ్ళి జానపద కళారూపాల ద్వారా పల్లె శుద్ధులు అంటే గొంగడి గోసి కట్టుకొని మేము అమ్మలార అయ్యలార ఊరో నేను ఊరో నేను పల్లెటూరో నేను అమ్మలార అయ్యలార ఊరో నేను ఊరో నేను పల్లెటూరో నేను అని ఇట్లా పాడుకుంటూ మనం ఏదైతే విషయం చెప్పాలనుకుంటున్నాం వాళ్ళకు ఒక మంచి సందేశాన్ని, లేకపోతే వాళ్ళలో
పేరుకుపోయినట్టు మూఢనమ్మకాన్ని ఛేదించడానికి ఏ విషయం చెప్పాలనుకున్నామో ఆ విషయాన్ని పాట ద్వారా చెప్పి చైతన్యపరిచేది. అలా స్టార్ట్ అయిన మా ప్రస్థానం తర్వాత అనేక రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడున్న ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కాంపిటీషన్లకు నాటకాలు సందేశాత్మక నాటకాలు వేసాం, నాటకాలు వేసాం, జానపద నృత్యాల ద్వారా ప్రదర్శన చేసాం, పాటల ద్వారా. అంటే మీ సంస్థలో ఏ రకాల కళాకారులు, అంటే ఓన్లీ పాటలనే కాకుండా నాటకాలు? నేను ఎక్కువ పాటలు పాడేదండి, పాటలు రాసి పాడేది. నా టీం వాళ్ళు కూడా కొంతమందికి నా వెనకాల టీం పాటలు పాడితే నేను పాడితే వాళ్ళు కోరస్ ఇవ్వడం, మేమందరం కలిసి ఒక నాటకాన్ని రూపొందించుకొని నేనే రాసేవాడిని నాటకాన్ని. అవినీతి నీకు దిక్కవరని ఒక నాటక రాసి ప్రదర్శించాను. రాష్ట్ర వ్యాప్తం చాలా వేదికల మీద ప్రదర్శించాను. నాటకాలు కూడా రాసుకునేవాళ్ళం, మేమే స్క్రిప్ట్ రాసుకొని మేమే అనుకొని ప్రాక్టీస్ చేసి వెళ్ళి ప్రదర్శించేవాళ్ళం. పోటీలకు కూడా వెళ్ళేవాళ్ళం, రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా వెళ్ళేవాళ్ళం. అలా చాలా కార్యక్రమాల్లో మేము పాల్గొని పోటీలలో నేను ఒకసారి ఏది కడపలో జరిగిన ఒక కార్యక్రమానికి నేను ఒక పోటీలోకి వెళ్ళాను. పాటలు అంటే నృత్య రూపకం పోటీలో. ఆ నృత్య రూపకంలో నాకు ప్రథమ బహుమతి వచ్చింది. మా సంస్థ ద్వారా మొట్టమొదటిసారిగా మేము వెళ్ళినప్పుడు మా టీం ఎవరు రాలేదు, వాళ్ళందరికీ అప్పుడు అనుకూలంగా లేదు, నేను ఒక్కనే వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు అప్పుడు ఒక పాట మీద చేశాను నేను. మంత్రాల ముత్తిగా నిమ్మల్లి నాగచూరని ఒంకుల బంగారిగాడు వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చిరి, నేను గొప్పగాదా నా ఇద్ద గొప్పగాదా, నేను గొప్పగాదా నా ఇద్ద గొప్పగాదా. మంత్రాల మల్లిగాడు మల్లి నాగసూరడు ఒంకుల బంగారిగాడు వాళ్ళు మా తాతలే రాజుల మెచ్చిరి, నేను గొప్పగాదా నా ఇద్ద గొప్పగాదా, నేను గొప్పగాదా నా ఇద్ద గొప్పగాదా. ఓరుగల్లు కోటలోన రేపటెక్కి ఎండలోన 7 భారీలు పెట్టి 3 పెట్టి ఆడినా పాముల కుర్రోలమయ్యా. ఒహువా బల్లాసు మల్లేసు మారేసు కోటేసు వాళ్ళు మా తాతలే రాజులు మెచ్చిరి, నేను గొప్పగాదా నా ఇద్ద గొప్పగాదా. ఈ పాట మీద నేను డాన్స్ చేస్తుంటే చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎందుకో తెలంగాణ జానపదానికి అక్కడ అంత ప్రాధాన్యత ఇస్తారని అనుకోలేదు, ఎందుకంటే అక్కడ రాయలసీమ ప్రాంతం కదా, మనకు తక్కువ చేస్తారేమో అనే ఆలోచన ఉండేది. 96లో మొట్టమొదటి ప్రదర్శన అది. చాలా అభినందించారు నన్ను, అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా సత్కరించి ప్రత్యేకించి తెలంగాణ జానపద గీతాల గురించి వాళ్ళు విశదీకరిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అలా రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమనే కాదు, రాజమండ్రిలో జరిగిన వెళ్ళాము, వరంగల్లో జరిగిన వెళ్ళాము, హైదరాబాద్ నడుబొడ్డులో జరిగిన వెళ్ళాము, ఎక్కడైనా కార్యక్రమాలకు మేము వెళ్ళి మా సత్తా ఏందో చూయించుకొని అలా ప్రస్థానం స్టార్ట్ అయిన ఆదర్శ కళాలయం అంచెలంచెలుగా ఎదుగుతూ గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాదు వేదికగా ఆదర్శ కళానిల ఆధ్వర్యంలో అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేశాం. రైట్, నేను యాక్చువల్లీ దాని గురించి కూడా అడుగుదామని. ఎంతో మందికి మీరు అవార్డులను, అంటే వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళకి అవార్డులు అనేది కూడా ఇస్తూ ఉండడం అనేది జరుగుతుంది. 20 సంవత్సరాల్లో 10 సంవత్సరాల సామాజిక చైతన్యం కోసం కృషి చేసినాం మేము. తర్వాత కాంపిటీషన్లకు వెళ్ళి మేము అక్కడక్కడ మా టాలెంట్ నిరూపించుకున్నాం. తర్వాత మాకు ఆలోచన ఏంటంటే ఇంకా ఎంతో మంది సేవా రంగంలో ఉన్నారు, కళారంగంలో ఉన్నారు, సాహిత్య రంగంలో ఉన్నారు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం గుర్తించాలి మన సంస్థ ద్వారా అన్న ఆలోచనతో గత 10 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్ వేదికగా రవీంద్ర భారతి, పొట్టి శ్రీరాములు, ఇప్పుడు ప్రజెంట్ దాన్ని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో కానీ, తెలంగాణ సారస్వత పరిషత్తులో, త్యాగరాయ గానసభ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇలాంటి ఆడిటోరియంలో మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సంబంధించిన అనేక రంగాల్లో వ్యక్తుల్ని గుర్తించి మేము అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అనేక రకాల అవార్డ్స్, ఇటు జాతీయ స్థాయి అవార్డ్స్ కానీ రాష్ట్ర స్థాయి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇప్పటి వరకు కొన్ని వేల మందికి మేము అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని సత్కరించడం జరిగింది. అంతేకాకుండా మా కళా సంస్థ పుట్టిందే కళల కోసం కాబట్టి ఇంకా అడుగంటి పోతున్నటువంటి భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా, దాన్ని ప్రోత్సహించే విధంగా మేము కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, ఇంకా జానపదము, వెస్టర్న్, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నృత్య రూపకాలు ఏమున్నా సరే వాటన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అనేక మంది గురువుల ద్వారా వారి చిన్నారులకు ప్రదర్శించడానికి వాళ్ళు ఒక వేదికని ఇవ్వాలి కాబట్టి మేము ఆ వేదికని ఇచ్చి వాళ్ళని అందరినీ ప్రోత్సహిస్తున్నాం. అట్లా కొన్ని వేల మంది పిల్లలు మా దగ్గర ఇప్పుడు ప్రదర్శన చేశారు. వాళ్ళందరినీ కూడా ప్రశంసిస్తూ వాళ్ళ సర్టిఫికెట్లు, మెమోంటోలు మేము ఇష్యూ చేయడం జరిగింది. ఆ విధంగా మీరు ఇంత మంచిగా ఈ రంగంలో, అంటే గాయకులుగా, రచయితగా మీరు ఇంత బాగా వృద్ధిలోకి రావడానికి మీ వైఫ్ సపోర్ట్ ఏ విధంగా ఉండేది? అంటే ప్రతి ఒక్కరు ఒక మాట చెప్తారండి, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. అవును.
ఇంట్లో గెలవని వ్యక్తి రచ్చ గెలవడం చాలా అరుదు, కష్టం. ఎందుకంటే మనం బయట చేసేది సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, కళా ప్రోత్సాహ కార్యక్రమాలు. సమయం ఎక్కువ కేటాయించాలి. మనం బయటకు సమయం కేటాయిస్తున్నాం అంటే అర్థమైంది, ఇంట్లో సమయం తక్కువ ఇస్తున్నాం అంటే అర్థం. అలాంటి టైంలో ఏ వైఫ్ కానీ పిల్లలు కానీ ఓడ్చుకోరు. కనీసం వారంలో ఒక రోజున మాతో స్పెండ్ చేయాలి, మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. కానీ మా ఇంట్లో అలా కాదు. నాకు ముగ్గురు అమ్మాయిలు, నా భార్య కూడా చాలా నాకు ముగ్గురు, వాళ్ళు అమ్మాయిలు ముగ్గురైనా నా భార్య అయినా సరే నా ప్రతి కార్యక్రమంలో వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. అంటే నేను మీద బయట పనులన్నీ నేను చేసుకొస్తున్నా, ప్రధానమైన కార్యక్రమాలన్నీ వాళ్ళే చేస్తారు. బ్యాక్ బోన్గా ఉండి నాకు ఏది కావాలన్నా వాళ్ళు సరి చేస్తారు. ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఒక వేదిక మీద ఒక 10-20 మందికి మనం సన్మాన కార్యక్రమాలు కానీ ఒక 100 మంది పిల్లలు ప్రదర్శన చేయాలంటే ఎంత శ్రమతో కూడినటువంటి కార్యక్రమం ఒక వ్యక్తిగా నేను చేయలేను. దాని వెనకాల మొత్తం బ్యాక్ బోన్ అనేది నా భార్య, నా పిల్లలే. అంటే నేను చేసేది 10% నేను వాస్తవానికి, కానీ అది 90% బయటకు కనిపిస్తుంది. కానీ వాళ్ళు చేసేది 90%. అది ఎవరికి కనిపించదు. నాకు తెలుసు వాళ్ళు చేసే శ్రమ. అందుకే చాలామంది చెప్పుకోరు. నేను ఈ హైదరాబాద్లో చాలా ఈవెంట్స్లో ఈవెంట్ ఆర్గనైజర్లు చాలా తక్కువ మంది వాళ్ళ భార్యను తీసుకురారు. ఫ్రెండ్స్ ద్వారానో ఎవరి ద్వారా చేసుకుంటారు. కానీ అట్లా కాదు, ఖచ్చితంగా వాళ్ళ శ్రమ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా మంచి విషయం. వాళ్ళ శ్రమ ఉన్నప్పుడు ఉన్నా లేకున్నా సరే నా భార్యని అంటే మనం చెప్తుంది కదా, మన ఇతిహాస పురాణ గ్రంథాలు కూడా ఏం చెప్తున్నాయంటే భార్య అంటే భర్తలో సగం అని, సగభాగం అని చెప్తున్నాయి. సగభాగంలో మనం చూడకపోయినా ఎంతో కొద్ది మనకు తోచిన భాగాన్ని అయితే మనం చూడాలి. అందుకని పోయేది ఏం లేదు. తను నాకు శ్రమలో భాగం కాబట్టి తనని ప్రాధాన్యత ఇవ్వడం తప్పే ఉంది. మనం ఎవరెవరికో మనం సన్మానాలు చేస్తున్నాం, సత్కారాలు చేస్తున్నాం. నా కుటుంబానికి మూల కారణమైన నా భార్యని నాతో భాగంగా చూపెట్టడం తప్పేంటి? అందుకని నేను ఆమెకు ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే నా ఇంటి భారాన్ని మోస్తుంది, నా పిల్లల భారాన్ని మోస్తుంది, నా ఆర్గనైజేషన్ సంబంధించిన భారాన్ని మొత్తం మోస్తుంది. కాబట్టి వాస్తవానికి నా ఫోటో కంటే ముందు తన ఫోటోని పెట్టాలి నేను. కానీ తనకు ఇష్టం ఉండదు, అసలు ఆ ఫోటోనే ఇష్టం ఉండదు. అయినా నేను ఆమె ఇబ్బంది అనుకుని వద్దన్నా కూడా నేనే ఖచ్చితంగా ఉండాలని పెడుతుంటాను. సో అందరూ అంటే హస్బెండ్స్ అందరూ కూడా నిజంగా ఇట్లా మీలానే ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్ కూడా అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇంట్లో కోరుకునేది ఏంటంటే మేమంతా కష్టపడుతూ ఉంటాం వాళ్ళ కోసం, అంతా ఫ్యామిలీని అంతా టుగెదర్ చేసి సపోర్ట్ చేస్తుంటాం కదా, ఒక చిన్న గుర్తింపు, ఒక చిన్న ప్రోత్సాహం అనేది భర్త సైడ్ నుంచి కూడా వస్తే చాలా బాగుండని ప్రతి ఒక్క వైఫ్ కూడా కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మీ వైఫ్ చాలా లక్కీ. అండ్ మీరేం చెప్తున్నారంటే నేనే చాలా లక్కీ, తను నా లైఫ్ లో ఉండడం, నా పిల్లలు ఉండడం. 100% నా పిల్లలు కానీ నా భార్య ఉండడం నేను అదృష్టవంతునే, వాళ్ళు కాదు. ఎందుకంటే నేను ఒక్కోసారి 4-5 రోజులు, వారం రోజులు బయటికి వెళ్తుంటాను. ఆ ఆడపిల్లల్ని వేసుకుని ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో నాకు తెలుసు. అయినా సరే నెట్టుకొస్తుంది. ఆమె సంసారాన్ని నెట్టుకోవడంతో పాటు నాకు ఎలాంటి బాధ కష్టం లేకుండా మేనేజ్ చేస్తుంది చూడు, అది చాలా గొప్ప విషయం. అబ్బాయిలు ఉన్నా ఆమెకు సపోర్ట్ ఉంటారు, కానీ ఆమెకు అలా కాదు. ఆమె మొత్తం చేసుకుంటుంది, ఇంట్లో ప్రతి విషయం ఆమెనే చూసుకుంటుంది. నేను ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అన్నట్టుగా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి బయటికి పంపిస్తాను. నాకు టెన్షన్ ఉండదు. నేను బయటికి వెళ్ళినా అంటే ఇంట్లో ఎట్లా గడుస్తుంది, ఎట్లా చూసుకుంటుంది పిల్లలు అనే టెన్షన్ లేకుండా పూర్తి బాధ్యత తన మీద వేసుకొని చేసుకుంటుంది. కాబట్టి ఆ నమ్మకం నాకు ఉంది, తను చేస్తుందన్న ధైర్యం నాకు ఉంది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా బయట నా కార్యక్రమాలు అన్నింటిలో వెళ్ళి నేను సక్సెస్ కావడానికి కారణం ఆమెనే. సో ప్రకాష్ గారు వెనక ఉండి వెన్ను దండగా ఉండి ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న మరి మీ వైఫ్ పేరు చెప్తారా? లలిత గారండి. లలిత గారి కోసం ఏదైనా ఒక మంచి పాట అంటే ఆవిడకి డెడికేట్ చేయాలి, ఇంత మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, మీ వైఫ్కి కానీ మీ పిల్లలకి కానీ అబ్బా అసలు ఈ ఒక పాటని ఏమైనా డెడికేట్ చేయాలంటే మీరు ఏ పాట పాడతారు వాళ్ళ కోసం? ఒక ఆడ మనిషి గురించి అంటే నేను నిన్న మొన్న ఒక పాట రాసుకున్నానండి. అంటే గృహిణి గురించి ఒక పాట రాసుకున్నాను. రీసెంట్ అది రికార్డింగ్ కూడా వెళ్తుంది. అయితే ఫర్ ద ఫస్ట్ టైం మా ఛానల్ త్రూనే అది బయటకు వస్తుంది అన్నమాట. అంటే నేను మా ప్రొడ్యూసర్ గారిని కూడా అడిగాను, రివీల్ చేయొచ్చు కంటే తప్పకుండా మనం కూడా ప్రమోట్ అవుతాం. కానీ కన్నీళ్ళు ఆపుకొని గుండెల్లో దాచుకొని కోపాన్ని అణుచుకొని బాధల్ని దిగమింగి బంధానికి విలువ ఇస్తివే, తలిముడిలో బందీ అయితివే, కష్టాన్ని నమ్ముకొని కడగల్లనెదిరించి చెమట
అక్కవైతివే చెల్లమ్మ ఇంటిలోన దాసివైతివే కన్నోరి కడుపులోన ఆనిముత్యము నువ్వు మెట్టినింటి గడపలోన ఆరని జ్యోతి నువ్వు మనసును చంపుకుంటివే చెల్లెమ్మ విలువల దివ్యవైతివే. ఎంత ఈ బాగుంది. పాట ట్యూను ఇంకా సెట్ కావాల్సి ఉంది. ఓకే. రాశాను పూర్తిగా. త్వరలో దాన్ని రికార్డింగ్ కూడా తీసుకెళ్ళి ఒక గృహిణి నిజంగా అందరూ చెప్పుకుంటారండి, మగవాడు బయటికెళ్ళి ఏ విజయం సాధించినా దాని వెనకాల ఒక ఆడ మనిషి ఉంటుందని చెప్పుకుంటారు. కానీ నిజంగా కాదు. ఒక్క ఆమె విజయం వెనకాల కాదు, పూర్తి ఆ మగవాడి జీవితం వెనకాలే ఆడది ఉంటుంది. ఎందుకంటే మనం అమ్మ ఆడదే, మనతో తోబుట్టు ఆడదే, భార్య పిల్లలు అందరూ వాళ్ళే. వాళ్ళ సహచర్యం, వాళ్ళ యొక్క సపోర్టు సహాయం లేకపోతే మనం ఎదగలేం, వేస్ట్. అంటే మన జీవితమే పెడదాం వాళ్ళు లేనప్పుడు. కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చిన వాడే నిజమైన మగవాడని నేను అనుకుంటాను. సో ఎంత చక్కగా ఒక మంచి పాట రూపంలో చెప్పారు మీ గురించి. అండ్ అలాగే ఇంకొకటి కూడా, అంటే మీకు ముగ్గురు ఆడపిల్లలని చెప్పారు. మామూలుగా చూస్తే తల్లి కొడుక్కి ఒక బాండ్ అనేది ఉంటుంది. అంటే తండ్రి కూడా ప్రేమిస్తాడు కొడుకుని, కానీ ఎక్కువగా చూసుకున్నట్లయితే తల్లి కొడుకు మధ్య ఉన్న బంధం వేరు. అలాగే తండ్రి కూతురు వాళ్ళ బాండ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ప్రేమ కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగి పెద్దయ్యే కొద్దీ తండ్రి కూడా ఇష్టాన్ని అంటే బయట పెట్టాడు కానీ చాలా మురిసిపోతూ ఉంటారు. సో మీకు మరి ముగ్గురు లక్ష్ములు ఉన్నారు కాబట్టి మీరు మీ మీ పిల్లలతో ఎలా ఉంటారు? అండ్ వాళ్ళు కూడా మీకు మీ వర్క్స్ విషయంలో చాలా సపోర్ట్ చేస్తారు అంటున్నారు కాబట్టి, సో పిల్లల గురించి. నాకు ఎవరైనా అడిగినప్పుడు ఎంతమంది అన్నప్పుడు ముగ్గురు అమ్మాయిలు అని అనుకో, చాలా మంది ఒకప్పుడు ఉండేదంట ఆడపిల్ల అంటే తక్కువ చేసి మాట్లాడడం, అయ్యో ముగ్గురు బిడ్డలా అని, కొడుకులు లేరా అని అడుగుతుంటారు. కానీ ఇప్పుడు ఎట్లేదు, చాలా మంది నాకు స్ఫూర్తినిచ్చే విధంగా మాట్లాడతారు. నీకేంటి ముగ్గురు లక్ష్మి, పార్వతి, సరస్వతి, ముగ్గురు త్రిమూర్తులు అమ్మవార్లు మీ ఇంట్లో ఉన్నారు, నీకేంటని. నిజం, ఎగ్జాక్ట్లీ. ఆడపిల్ల పుట్టిన ఏ తండ్రి కూడా అదృష్టవంతుడే 100%. ఇంట్లో ఆడపిల్ల ఉందంటే మనం మా తెలంగాణ వరకు అయితే మేము లక్ష్మిగానే భావిస్తాం. మేము ఆడపిల్ల కాలు మొక్తాం, ఎందుకంటే లక్ష్మీ స్వరూపంగా. చాలా మంది కూతురు కాలు తండ్రి మొక్తాడా, తల్లి మొక్తాడా అంటారు, కానీ ఆడపిల్ల అంటే సృష్టికి యొక్క మూలం. ఆడపిల్ల అంటేనే సృష్టి, సృష్టి అంటేనే ప్రథమం అండి. దానికి మించిన గొప్పది ఏం లేదు. తప్పే ఉంది ఆడపిల్ల కాలు మొక్తే? లక్ష్మీ స్వరూపం ఆడపిల్ల అంటే. కాలు మొక్కు తప్పే ఏంటి? మనం దేవునికి వెళ్ళి బయట వాళ్ళ కాలు మొక్కొస్తలేమా? దేవుని కాలు మొక్తలేమా? మనకు కనిపించే దేవుళ్ళు అయినా మొక్తున్నాం. లక్ష్మీ స్వరూపం, సృష్టికి మూలం మన ఇంట్లోనే ఉంది. మనం కాలు మొక్త తప్పేంటి? కాబట్టి మా పిల్లలతో నేను హ్యాపీగా ఉంటాను. వాళ్ళు కూడా చాలా చనువుగా ఉంటారు. నేను ఒక ఫ్రెండ్లీగా ఉంటాను, ఫ్రెండ్గా ఉంటాను, తండ్రిగా ఉంటాను, అన్నగా ఉంటాను, క్లాస్మేట్గా ఉంటాను వాళ్ళతోని. వాళ్ళకి ఏది కావాలన్నా తెచ్చి పెడతాను. నా పిల్లలకు వేరే ఫ్రెండ్స్తో వెళ్ళడం కానీ ఎలాంటి లేదు. ఏది కావాలన్నా నాతోనే షేర్ చేసుకుంటాను. డాడీ నాకు ఇది కావాలంటే వెంబడే తీసుకెళ్ళిపోతాను. వాళ్ళకి ఏమైనా కావాలంటే నేను ఎప్పుడు ఆక్షేపించలేదు, ఎందుకని అడుగుతాను. ఎందుకంటే వాళ్ళ అవసరం ఉంటేనే అడుగుతారు, అవసరం లేని ఏది అడగరు. వాళ్ళకు కూడా తెలుసు మేము ముగ్గురం ఉన్నాము, మా నాన్న మా అమ్మ కష్టపడుతున్నారు, ఆ విలువ తెలుసు. మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఆ విలువలతో పెంచాం కాబట్టి ఆ విలువ తెలుసు. వాళ్ళకి ఇంటికి వచ్చే వ్యక్తులకు ఏ విధంగా మర్యాద ఇవ్వాలి, మనం ఒకరి దగ్గరికి వెళ్తే ఏ విధంగా ఉండాలి, ఆ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, బయటికి వెళ్తే ఎలా ఉండాలి, ప్రతిదీ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నేర్పింది. నన్ను చూస్తూ కూడా వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి మాకు ఆ బాధ లేదు. ఆ విధంగా ముగ్గురు లక్ష్ములతో ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా. ఎన్ని బాధలు ఉన్నా బయటకు వెళ్ళి ఎంత కష్టపడ్డా ఆ రోజు సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత ఒక మనశ్శాంతి, రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళని చూడగానే వాళ్ళతో ఉన్నంతసేపు అవన్నీ మర్చిపోతాం మనం 100%. మరి అంటే మీలో ఒక రచయిత ఉన్నారు, ఒక గాయకుడు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎదుగుతున్న క్రమంలో ఆడపిల్లల మీద, అంటే మీ పిల్లల్ని చూస్తూ మీరు ఎలాగో మురిసిపోతున్నారు కాబట్టి ఒక తండ్రి సంతోషం ఉంటుంది కదా, ఆ పిల్లలు ఎదుగుతున్న క్రమంలో చూసుకుంటూ ఆనందపడేది. ఎప్పుడన్నా వాళ్ళకి సంబంధించి ఏదన్నా పాట రాయాలన్న ఆలోచన కానీ ఏమన్నా రాయటం కానీ ఏమన్నా జరిగాయి? రాయలేదండి, కానీ ఖచ్చితంగా రాస్తాను. మా పిల్లల గురించి అని కాదు, చాలా మంది సమాజంలో పిల్లలు ఈ రోజు ధైర్యంగా చాలా స్ట్రాంగ్ గా ఎదుగుతున్నారు. పిల్లలు అందరు పిల్లలు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఒకప్పుడు చదువుకు దూరం చేసి ఆడపిల్లల్ని వీక్ గా తయారు చేశారు, బలహీనంగా చేశారు. ఆడపిల్లల బలం ఒకటే అండి, చదువు ఒకటే బలం, వారి బలం. ఆడపిల్లకు ప్రధానం కావాల్సిన చదువు, సంస్కారం, చదువుతో కూడిన సంస్కారం కావాలి.
కానీ ఈరోజు చాలా మంది ఆడపిల్లలు సంస్కారాన్ని చదువుతున్నారు కానీ సంస్కారాన్ని కోల్పోతున్నారు. అవును. దయచేసి పేరెంట్స్ చదువునివ్వండి, ఉమ్, ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగనివ్వండి, right. కానీ ఎట్ ఏ టైం వాళ్ళ సంస్కారాన్ని కూడా నేర్పని నేను చెప్తున్నా. Correct. సంస్కారం లేని విద్య Yes. వ్యర్థం, ఎంత ఎంత ఎదిగినా వ్యర్థమే అది. ఎందుకంటే ఉమ్, ఆ సంస్కారం ఉంటేనే వాళ్ళ నడవడిక, నడక, వాళ్ళ అన్ని. పద్ధతి అన్నీ ఉంటాయి. Correct. ఈరోజు ఆడపిల్లలు విచ్చలవిడిగా ఆ, ఉంటున్నారు కొన్ని పరిస్థితుల్లో, అనకూడదు అవును. కానీ ఉమ్, వాళ్ళకు ఆ స్వేచ్ఛ మరీ మితిమీరిపోతుంది అనిపిస్తుంది. ఓకే. ఆ, అంటే అందరుగా విపరీతమైన స్వేచ్ఛ ఇవ్వడం అందరుగా వల్ల కూడా అందరుగా ఇబ్బందులు చాలా పడుతున్నారు మంది అంటున్నారు. పద్ధతిగా ఉంటున్నారు, ఉమ్, చాలా పద్ధతిగా వ్యవహరిస్తున్నారు, గొప్పగా ఉంటున్నారు చాలా మంది. ఏ ఒక్కరి వల్ల వీళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది, correct. ఏ ఒక్కరి వల్లనే. ఆ Right. ఒక్కరు కూడా వీళ్ళలాగా ఉంటే ఉమ్, ఆడవాళ్ళు, మన భారతదేశం అంటేనే స్త్రీకి ఎంతో విలువలు ఇచ్చే దేశం. correct. భారతదేశం అంటేనే స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చాటే దేశం. ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా స్త్రీ, ఇప్పుడు మనం నదిని పోల్చినా గంగమ్మ అంటాం, కృష్ణమ్మ అంటాం, గోదారమ్మ అంటాం. ఎందుకు పెట్టారు ఆ పేర్లన్నీ కూడా? ఒక నదికి అయినా ఏ ప్రాంతానికైనా ఎందుకు పెట్టాం ఆడవాళ్ళ పేర్లు? ఉమ్, ఆడవాళ్ళకి అంత విలువనిచ్చే మన భారతదేశంలో right. ఆడపిల్లలు కూడా ఆ విలువలతో ఎదిగితే ఉమ్, నిజంగా కూడా చాలా ఉంటుంది. విలువతో ఎదగాలి, ఇంకోటి ఆత్మస్థైర్యంతో ఎదగాలి. right. చిన్నదానికి వాళ్ళు ఆ ఆత్మ న్యూనత భావంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా మంది ఉమ్, పిల్లలు. అవును. ఈరోజు చూస్తున్నాం. అది ఎందుకు జరుగుతుందంటే ఆ బాండింగ్ లేకపోవడం, పేరెంట్స్తో బాండింగ్ కానీ, అన్నదమ్ములతోని కానీ, చుట్టుపక్కలతోని నిజం. సఖ్యత లేకపోవడం వలన జరుగుతుంది. వాళ్ళలో మనం ధైర్యాన్ని నింపాలి, సాహసాన్ని వాళ్ళకు అందించాలి, మేమున్నామన్న భరోసా ఇవ్వాలి. right. ఖచ్చితంగా ఇవన్నీ నివారించబడతాయి. అబ్బాయిలు కూడా చూసుకుంటే ఈ రోజుల్లో మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మన ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారు, అమ్మ నాన్న అందరు ఉన్నారు. మరి మన వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా ఉంటాం, బయటికి వెళ్ళిన ఆడపిల్లని చూడగానే ఒక రకంగా ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు. ఆడపిల్లని వేధించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అది చాలా తప్పు. ఇది కూడా మానుకోవాలి. వాళ్ళందరూ కూడా మన ఇంటి పిల్ల అనుకుంటే బెటర్. రైట్. కానీ మీరు ఏదైతే చెప్తున్నారో అది ఇంటి నుంచి, అంటే ఇంట్లో ఆ వాతావరణం అనేది క్రియేట్ చేస్తే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఏది అంతే. తప్పు ఏది ఒప్పు ఏది ఏం చేయకూడదు అంతే. అనేది చెప్పుకుంటూ చిన్నప్పటి నుంచి పెంచితే మీరు అన్నట్టుగా ఈ సిచ్యువేషన్స్ అన్ని మారుతూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్న రోజుల్లో ఆడపిల్లలు చాలా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. చాలా. దీనికి మీరే ఎలా అయితే మీ ముగ్గురు పిల్లలతో బాండింగ్ చాలా స్ట్రాంగ్గా వాళ్ళని సపోర్ట్ చేస్తూ తీసుకొస్తున్నారు, అలానే ఎంతోమంది ఫాదర్స్ కానీ, అంటే అమ్మ కానీ నాన్న కానీ వెనక ఉండి వాళ్ళ పిల్లలకి స్ట్రాంగ్గా మేమున్నాం, నీకెందుకు, నువ్వేం చేయాలనుకుంటే అది చేయనే ఆ సపోర్ట్ ఇవ్వటం వల్లే ఈరోజు చూసుకున్నట్లయితే అవును. ప్రతి రంగంలో కూడా అమ్మాయిలు ఇది చెయ్యలేము, ఇది మేము సాధించలేము అనేది లేకుండా లేదు. ప్రతి ఒక్కటి సాధిస్తున్నారు. కానీ దాని వెనక అంత స్ట్రాంగ్గా వాళ్ళు ఉండడానికి కారణం పేరెంట్స్కే ఇవ్వాలి ఆ క్రెడిట్. అంతే. ఎందుకంటే అంత పేరెంట్స్ ఒక్కడే భరోసా కాదు, ఇస్తున్నారు. పేరెంట్స్ ఒక్కడే కాదు. ఇప్పుడు నేను కూడా ఒక 7-8 సంవత్సరాలు స్కూల్లో పనిచేశాను టీచర్గా, ఉమ్, ఉమ్. జర్నలిస్ట్గా పనిచేశాను. 29 సంవత్సరాల జర్నలిస్ట్ ఓ, జీవితం. వావ్. 97 నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు కంటిన్యూగా జర్నలిస్ట్గా కొనసాగాను. ఉమ్, ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, నమస్తే తెలంగాణలో సుదీర్ఘంగా పనిచేస్తున్నాను. ఓ, ఇవన్నీ పత్రికలు పనిచేశాను, స్కూల్లో పనిచేశాను, ఎంతోమంది పిల్లలను చూశాను. వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుంది, వాళ్ళ అంటే వాళ్ళ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ యాక్టివ్ ఉంటారో తెలుసు నాకు. కాబట్టి ఉమ్, అవన్నిటిని నేను ఆలోచించి నా పిల్లల పెంపకంలో జాగ్రత్తలు పాటిస్తాను. రైట్. ప్రతి తల్లిదండ్రులు కూడా ఉమ్, పిల్లల పెంపకం బాధ్యతగా అనుకుంటున్నారు, బాధ్యతనే అనుకుంటున్నారు తప్ప ఉమ్, వాళ్ళకు కొద్దిగా అన్ని విషయాల్లో తోడు ఉండాలి, ఉమ్, అన్ని విషయాల్లో వాళ్ళకు కష్టకాలంలో కూడా అండగా నిలబడాలని ఆలోచిస్తలేరు. రైట్. పిల్లల సైడ్ నుంచి ఎప్పుడన్నా ఒక చిన్న చిన్న తప్పు జరుగుతాయండి. ఎందుకంటే పిల్లలు తెలివనితనం ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి, పోలీస్ శాఖ కూడా చెప్తుంది, ఫోన్ల ద్వారా కూడా ఈ మధ్యన ట్రాప్ చేసి అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతున్నారు. అవును. వాళ్ళకు కొద్దిగా అవగాహన కల్పించాలి. ఒకవేళ తెలియక చిన్న తప్పు చేసినా మనం సరిదిద్దుకోవాలి. కూర్చొని వాళ్ళకి అర్థమయ్యేలాగా అర్థమయ్యేట్టు చెప్పి, చెప్పుకోగలగాలి. అమ్మాయి ఏం కాదు, నేనున్నారా, చిన్నది పొరపాటే, ఉమ్, మళ్ళీ చేయకుండా చూసుకొని చెప్పాలి. కానీ ఉమ్, చాలా మంది పేరెంట్స్ అలా ఉండట్లేదు, ఆ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. కరెక్ట్. ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా టార్చర్ పెట్టి వాళ్ళు మానసికంగా ఏదో అయిపోతున్నారు. రైట్. దానివల్లనే ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పారు, 8 ఇయర్స్ మీరు అవును. టీచర్గా కూడా చేయటం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంలో నేను ఇంకొకటి కూడా అడగాలనుకున్నాను. ఎందుకంటే మీరు 8 సంవత్సరాలు పిల్లలతో పాటు ట్రావెల్ చేసి వాళ్ళకి స్టడీస్ అంటే చదువు అనేది నేర్పించడం జరిగింది కాబట్టి, ఒకప్పుడు గురువులంటే చాలా గౌరవం ఉండేది. ఇప్పుడు లేదని నేను చెప్పను. ఇప్పుడు కూడా చాలా వరకు ఆ రెస్పెక్ట్, గురువు అంటే ఇష్టం అనేది ఉంటుంది. అవును. బట్ కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో ఏంటంటే మందలించినా కానీ పిల్లలు కానీ పిల్లల పేరెంట్స్ కానీ వెంటనే
స్కూల్స్ని కానీ, అంటే సిచ్యువేషన్స్ ఒకవేళ వాళ్ళు నిజంగా దారుణం చేస్తే అది వేరే విషయం. కానీ చిన్న చిన్న విషయాల దగ్గర కూడా కంప్లైంట్లు ఇవ్వడము, మా పిల్లల్ని అంటారా, మా పిల్లల్ని ఒక దెబ్బ కొడతారా అనే క్వశ్చన్ చేయడం అనేది ఉంది. కానీ ఒకప్పుడు చూసుకున్నట్లయితే స్కూల్లో టీచర్ కొట్టారు అనేది ఉంటే ఇంటికొచ్చి పిల్లలు మళ్ళీ పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ కూడా కొట్టేవాళ్ళు. నువ్వు ఏదో ఒకటి చేసావు కాబట్టి మీ సార్ కొట్టారు కానీ నువ్వేం చేయకుండా ఎందుకు మీ టీచర్ అంటారా అని. అప్పట్లో గురువులు కూడా పిల్లల్ని సొంత పిల్లల్లానే చూసేవాళ్ళు. అవును. ఎంత విద్యార్థులైనా వీళ్ళు నా బిడ్డల్లాంటి వాళ్ళన్న భావంతో తప్పు చేసినప్పుడు మందలించేవాళ్ళు. వాళ్ళు మంచి దీనిలో వెళ్ళి వృద్ధిలోకి వస్తే కూడా పేరెంట్స్ ఎంత ఆనందపడేవాళ్ళో గురువులు కూడా అంతకన్నా ఎక్కువ సంతోషించేవాళ్ళు. నా స్టూడెంట్స్ నా ఇదనేది. బట్ ఇప్పుడున్న కాలంలో పేరెంట్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ ఆ ఇదనేది ఎక్కడో కొన్ని కొన్ని సందర్భాల్లో కోల్పోతున్నారు. అవును. దానికి మీరేం చెప్తారు? అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు మా సార్ ఉండేది, ఈసెప్ సార్ అని. మ్మ్. వాళ్ళది కమ్మల ఇల్లు, మ్హూ. కింద నేల మొత్తం మామూలు నేల ఉంటుండేది. మేము చిన్నప్పుడు పేడ తీసుకొచ్చి ఆ నేల మొత్తం మేమే అలికేవాళ్ళం. వాళ్ళకి ఇంట్లో కావాల్సిన నీళ్ళు కూడా మేమే తీసుకొచ్చి పెట్టేవాళ్ళం. చేతి బారికి వెళ్ళి చేతి తీసుకొచ్చి పెట్టేవాళ్ళం. స్టీల్ బిందెలు, బకెట్లు ఇవన్నీ లేవు అప్పట్లో, మట్టి కుండలే. ఎక్కడ పగిలిపోతారనే టెన్షన్తోనే నలుగురు మేము తీసుకొచ్చి అనాథం తీసుకొచ్చి ఆడ పెట్టేవాళ్ళం. అలా మేము చాలా విషయాలు గురువుకు సంబంధించిన ప్రతి పని మేము కూరగాయలు, మా ఇంట్లో కూరగాయలు మండితే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. మా ఇంట్లో బియ్యం వస్తే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. అప్పట్లో గురువులు మమ్మల్ని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, గోడ కుర్చీ చేయించేవాళ్ళు, ఎండలో నిలబెట్టేవాళ్ళు. మామూలు కొట్టపోయేది, కీళ్ళ మీద కొట్టేది. అయినా కూడా మా అమ్మ నాన్నకి చెప్తే మంచి కొట్టిండు. బుద్ధి అంటే అప్పుడు పేరెంట్స్ ఆలోచన ఏముందండి, బుద్ధి చెప్పేవాడు గుద్దితేనేంది అనే ఆలోచన ఉండేది. వీనికి బుద్ధి రావాలంటే వాడు 2 గుద్దాలే, అప్పుడే బుద్ధి వస్తుంది. మనం ఎలా కొట్టాం, ప్రేమ ఉంటుంది కొడుకు అని మన పిల్లల్ని కొట్టాం, పంతులను కొట్టని అక్కడ అంటే అందుకే కదండి మనం చదువుకున్న వేదాల్లో కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న. ఆచార్యుడికి అంత ప్రాధాన్యత ఇచ్చారు, ఎందుకంటే అక్కడ బుద్ధి నేర్చుకోవాలని. ఇప్పుడు చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులతో పాటు గురువు కూడా బాధ్యత తీసుకోవాలి పిల్లల ఎదుగుదలలో. కానీ ఈరోజు మీరు అన్నట్టు చిన్న విషయానికి పేరెంట్స్ పిల్లలు కొద్దిగా చెప్తారు, ఏదో వాళ్ళు దెబ్బలు తినలేదా అండి పేరెంట్స్? ఆ పేరెంట్స్ గురువుల దగ్గర దెబ్బలు తినలేదా? తన్నులు తినకుండా ఎవరు పెరిగారండి? తన్నులు తినకుండా ఎవరు పెరిగారు? పేరెంట్స్ కొట్టేవాళ్ళు ఆ రోజుల్లో, టీచర్లు కొట్టేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఒకప్పుడు భార్యాభర్తలు కొట్టుకునే వాళ్ళు, ఈరోజు భార్యాభర్తలు కొట్టుకోవట్లేదు, పిల్లల్ని కొట్టట్లేదు, టీచర్ కొట్టట్లేదు. ఎక్కడ కూడా పిల్లలకు హాని కలగకుండా ఒక బాయిలర్ కోడ్ లాగా పెంచుతున్నారు. అదే ఆ పిల్లల మైండ్ సెట్ మొత్తం మారుతుంది. టీచర్ ఒక మాట అంటే పిల్లలు వెళ్ళి ఇంకో 2 మాటలు చెప్తున్నారు. గురువు ఇలా అన్నాడు అని ఒక మాట అంటే 2 మాటలు పెడుతుంది. వాళ్ళకి కోపం వచ్చే మాటలు చెప్తున్నారు పిల్లలే. అప్పుడు ఎవరికైనా ఏ పేరెంట్స్ కైనా ఆవేశం వస్తుంది, మా పిల్లలని ఇట్లా అంటాడు అని. వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకోవడం, ప్రిన్సిపాల్ చెప్పడం, ఈ విధంగా జరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ వ్యవస్థ పెరుగుతా కొద్దీ ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. అప్పుడు మేము చదువుకునే గవర్నమెంట్ స్కూళ్ళు కాబట్టి అప్పుడు అంత లేదు. అప్పట్లో గురువుకు ప్రాధాన్యత ఉంది, గౌరవం ఉంది, విలువలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి సినిమాలో చూసినా, సీరియల్లో చూసినా గురువు అంటే ఒక కమెడియన్ లాగా చూపెడుతున్నారు. కాబట్టి విలువలు తగ్గిపోయాయి. ఇప్పటికైనా సినిమా వాళ్ళైనా ఇంకెవరైనా సరే గురువుకి గురువుగా చూస్తే ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తే పిల్లవాడు కూడా ఆ విధంగా తయారవుతాడు. పిల్లవాడిని ఎందుకు కొట్టాడు క్వశ్చన్ మానేయండి. ఫస్ట్ నువ్వు ఎందుకు దెబ్బలు తిన్నావు అని పిల్లవాడిని అడగడం స్టార్ట్ చేయండి. నువ్వేం తప్పు చేస్తే కొట్టాడు అని అడిగితే, మీరు అన్నట్టు నువ్వేం తప్పు చేస్తే కొట్టాడు గురువు అని అక్కడ అడిగితే పిల్లవాడు కూడా భయంతో భక్తితో పని చేసుకుంటాడు. కానీ ఫస్ట్ వాడు ఏం చెప్తాడో లేదో మీరు వాడి ముందే ఫోన్ చేసి గురువుని అడగడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. సమాజం అందుకే చెడిపోతుంది. పిల్లలంతా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా 10th క్లాస్ అప్పుడే స్మోకింగ్ చేయడం, ఇంటర్కి రాగానే మందు తాగడం, ఇంకా డిగ్రీకి వస్తే డ్రగ్స్కి బానిసలు అయిపోవడం. ఇలా పేరెంట్స్ వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళే అనుభవిస్తున్నారు చాలా మంది. అంటే అటు వాళ్ళు చెప్పకుండా ఇటు వీళ్ళని చెప్పనీయకుండా చేయడం వల్ల పెద్దవాళ్ళు కూడా పక్క వాళ్ళు పెద్దనో, బాబాయో, మామయ్యో, లేకపోతే ఆ నానమ్మో, తాతో అడిగితే కూడా నీకెందుకు, మా పిల్లగాడు మా ఇష్టం ఏమైనా చేసుకున్నావు అనే రీతిలో ఉన్నారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది, నానమ్మనో తాతనో మందలిచ్చేవాళ్ళు చిన్నప్పుడు. ఏ తప్పు జరిగినా అమ్మ నాన్న తప్పు చేసినా, పిల్లలు తప్పు చేసినా మందలిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వ్యక్తిగత కుటుంబాలు అయిన తర్వాత, వేరు కాపురాలు అయిన తర్వాత పిల్లల మీద పేరెంట్స్కు ప్రేమ లేదు, పేరెంట్స్ మీద పిల్లలకు ప్రేమ లేకుండా అయిపోయిందండి. రైట్. సో ఇప్పుడు ఏదైనా జరుగుతున్న సిచ్యువేషన్స్ అగైన్ అంతా కూడా అది మళ్ళీ ఫ్యామిలీ నుంచి ఏదై ఉంటుంది కాబట్టి ఒకవేళ అటువంటి పరిస్థితులు ఏమైనా వచ్చినా ఒకసారి ఆలోచించుకోండి అనేది చెప్తున్నారు. అంటే పేరెంట్స్ కూడా ఎందుకు కొట్టారు,
అక్కడ ఏం జరిగిందనేది ఒకసారి ఆలోచించి దాన్ని బట్టి మనం ఏమన్నా మాట్లాడినా అవును. చేసినా రియాక్ట్ అయినా బాగుంటుంది అంటున్నారు కాబట్టి ఇది ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా నిజంగానే ఆలోచించాలి. గురువులు నిజంగా తల్లిదండ్రులతో సమానం. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు మనకి ఎట్లా ప్రవర్తించాలి అంటే ఎలా ఉండాలో లేకపోతే మర్యాదలు చెప్తే గురువు ఏ విధమైన మార్గంలో వెళ్ళాలి, నువ్వు చేస్తుంది తప్పా రైటా అనేది సజెస్ట్ చేసేది వాళ్ళే కాబట్టి ఒక చిన్న దెబ్బ కొట్టినా కానీ దానిలో తప్పేం లేదు. రేపటి రోజున పెద్దయిన తర్వాత అవును. మనం మా సార్ ఇట్లా చేసినప్పుడు మందలించి మమ్మల్ని కరెక్ట్ దారిలో పెట్టారా అని చెప్పుకోవడానికి కూడా మనకు ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ విషయంలో కూడా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఆలోచించుకోండి. స్టూడెంట్స్ కూడా ప్రతిదానికి డౌన్ అయిపోయో లేకపోతే సార్ అన్నారు తిట్టారని మానసికంగా డిప్రెషన్ అయిపోయి చాలా రాంగ్ వేలో ఆలోచిస్తున్నారు కాబట్టి కొంచెం మీరు పేరెంట్స్ అనేది గైడెన్స్ చేస్తూ ఉంటే పిల్లలకి వాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతారు. మంచి పౌరులుగా వాళ్ళు తీర్చిదిద్దడానికి, పౌరులుగా అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ ఎక్కడికో టాపిక్ అనేది చాలా ప్రొలాంగ్ వెళ్ళిపోయింది. అండ్ అలాగే ప్రకాష్ గారు మీ గురించి ఎన్నో విషయాలు వింటూ రావడం జరిగింది. అలాగే 5 మీకు డాక్టరేట్స్ రావడం జరిగిందని కూడా విన్నాము. మామూలుగా అంటే ఒక డాక్టరేట్ వాళ్ళు చేస్తున్న సేవలకు గాను లేకపోతే అవును. వాళ్ళు ప్రతిభకి గాను ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటిది మీకు 5 డాక్టరేట్స్ రావడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. కంగ్రాట్స్ ముందుగా. థ్యాంక్ యూ అండి. అండ్ దాని గురించి కూడా చెప్పండి ఒకసారి. అయితే మనం ఈ కళారంగంలో చేస్తున్న, ఈ సేవారంగంలో చేస్తున్న కృషిని గుర్తించి నాకు ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు 2 పర్యాయాలు నాకు హానరీ డాక్టరేట్స్ ఇచ్చారు. ఓహ్! వావ్! తర్వాత ఒక జర్మనీ యూనివర్సిటీ, మళ్ళీ అమెరికన్ యూనివర్సిటీ హానరీ డాక్టరేట్స్ ఇవ్వడం జరిగింది. ఓహ్! వావ్! ఆ తర్వాత అమెరికన్ సంబంధించిన యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రికార్డు కూడా ఒకటి ఇవ్వడం జరిగింది నాకు. హుహుహు. ఇట్లా సో అంటే మనం చేస్తున్న కృషి 20-30 సంవత్సరాలుగా కళారంగంలో, సేవారంగంలో, సాహిత్య రంగంలో హ్మ్. ఇంకా అన్ని రకాల చేస్తున్న కృషిని గుర్తించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. రైట్. నేను కూడా అనుకోలేదు నేను ఆ స్థాయిలో నాకు 5 డాక్టరేట్స్ వస్తాయని. అనుకోకుండా వచ్చినాయి. చాలా ఓకే. హ్యాపీ. చాలా నా మిత్రులు కూడా చాలామంది సంతోషపడుతున్నారు ఆ విషయంలో. వావ్! ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నాం. అండ్ అలాగే మీరిప్పుడు ప్రెజెంట్ ఏమన్నా పాటలు రాయటం కానీ, లేకపోతే పాడటం కానీ ఏమన్నా జరిగిందా? అప్‌కమింగ్ ఏమన్నా మీ పాటలు ఏమన్నా రిలీజ్ కాబోతున్నాయా? నేను మొట్టమొదటిసారి 2000లో 'ఆకొండ కోణంలో' ఒక జానపద గీతాల క్యాసెట్ స్టార్ట్ చేశానండి అప్పుడు. హుహుహు. సరే అది ఆ టైంలో క్యాసెట్ ఆల్బమ్స్ వచ్చేది. హ్మ్. తర్వాత మనం అప్పట్లో కొన్ని కంపెనీలు బాగా ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తులతోనే పాటలు చేసేది. హ్మ్. మనం ప్రయత్నం చేసాం కానీ కాలేదు. నేనే సొంతంగా ఒక ఆడియో చేశాను. తర్వాత దానివల్ల కొద్దిగా నష్టపోయాను. ఓహ్! మళ్ళీ నేనే చేశాను కాబట్టి కొద్దిగా నష్టపోయాను. తర్వాత దాని వైపు వెళ్ళలేదు. ఓకే. గ్యాప్ పాటలు ఇచ్చేసారు. రాసేవాడిని, ఇట్లే కార్యక్రమాల్లో వెళ్ళేవాడిని. మళ్ళీ ఇప్పుడు ఒకప్పుడంటే మనం అవకాశాల కోసం ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళాల్సొచ్చేది. హ్మ్. హ్మ్. మనము మళ్ళా ఊర్లో నుంచి హైదరాబాద్‌కి రావడం, హైదరాబాద్ నుంచి అవకాశం వెతుక్కుంటూ వెళ్ళేది. హ్మ్. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సామాజిక మాధ్యమాలు హ్మ్. ఉన్న వ్యక్తులు దూసుకెళ్తున్నారు. హ్మ్. అవకాశాలు మననే అందిపుచ్చుకునేలాగా వస్తున్నాయి. మనం కరెక్ట్‌గా యూట్యూబ్‌ని, ఇన్‌స్టాని యూజ్ చేసుకుంటే ఎళ్ళిపోవచ్చు, ఎక్కడికో ఎళ్ళిపోవచ్చు అనే ఆలోచన వచ్చింది. ఓకే. చాలామంది ఫ్రెండ్స్ కూడా ఈ మధ్యలో నాకు సపోర్ట్ చేస్తున్నారు. హుహు. మనం మంచి ఆల్బమ్ చేద్దామని ఈ ఈ మధ్యన 2, 3 ఆల్బమ్స్‌కి మేము ఆల్రెడీ అగ్రీమెంట్స్ అవన్నీ అయిపోయినాయి. ఓకే. త్వరలోనే ఒక 3, 4 సాంగ్స్ నా రిలీజ్ నా కాబోతున్నాయి. నా రచన, నా గానం ద్వారా ముందుకు రాబోతున్నాయి. ఓహ్! అందులోనే ఇంతకుముందుకు ఒక పాట పాడాను. అది కూడా రాబోతుంది. త్వరలో రాబోతుంది. సామాజిక గీతాలకు సంబంధించి నేను ఇంకా ఎవరొచ్చినా కూడా నేనైతే ఫ్రీగా పాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. అంటే నేను ఎలాంటి పారితోషికం సామాజిక గీతాల వరకు. హుహు. ఈ కమర్షియల్ ఎలక్షన్స్ ప్రచార గీతాలు అంటే అది వేరు గాని హ్మ్. సామాజిక గీతాలకు సంబంధించి మాత్రం ఎవరొచ్చినా నేను ఫ్రీగా రాసి వాళ్ళకి పాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఓకే. వాయిస్ రాయమన్నా రాస్తా అంటున్నారు. అలాగే ఉన్న రాసినవి వచ్చి ఆ, సార్ వరకు వచ్చి పాడమని అడిగినా గానీ నేను అవైలబుల్‌గా ఉంటాను, పాడతానని అంటున్నారు. ఖచ్చితంగా టైం వావ్! ఇస్తాను. హ్మ్. నా ఉద్దేశం ఏంటంటే పాట ఒక మనిషిని కదిలిస్తుంది. ఒక హ్మ్. మనసుని కదిలిస్తుంది. ఓకే. పాట ద్వారా ఇప్పుడు ఇప్పుడు ఆ సంగీతం లాంటి థెరపీ కూడా ఇప్పుడు వచ్చింది. మానసిక రైట్. రైట్. రుగ్మతులు కూడా పాట ఆ! మారుస్తుంది. వాళ్ళు ఒక అనారోగ్య స్థితి నుంచి బాగుపరుస్తుంది కాబట్టి హ్మ్. దేనికైనా పాట అనేది అంతిమం. హ్మ్. పాట చైతన్యానికి స్ఫూర్తి. పాట మార్పుకు నాంది అని నమ్ముతాను కాబట్టి రైట్. పాట ద్వారా వెళ్ళాలనే ఆలోచన ఉంది. ఇంకా భవిష్యత్తులో అనేక రకాల పాటలు మీ ముందుకు తీసుకురావాలని మీ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. సో
సో ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఎన్నో పాటలు అసలు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాట్లాడుకుంటూ చాలా విషయాల గురించి అంటే సామాజికంగా కానివ్వండి, లేకపోతే విప్లవ గీతాలు కానివ్వండి, జానపదాలు ఎన్నో పాటలు, ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే మా వ్యూవర్స్‌కి కూడా ఎన్నో విషయాలు మీరు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మీరు ఫర్దర్‌గా కూడా ఇంకా మంచి మంచి ప్రైవేట్ ఆల్బమ్స్ మంచివి పాడాలని అండ్ అలాగే జానపదాలు కూడా మంచివి పాడాలని, మంచి మంచి పాటలు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫర్దర్‌గా కూడా మంచిగా సినిమాల్లో గూడా అవకాశాలొచ్చి మంచి మంచి పాటలు మీ ద్వారా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా నక్షత్ర మీడియా ద్వారా మీ త్రిబుల్ ఆర్ ఛానల్ ద్వారా కూడా ఎంతోమంది ఔత్సాహిక జానపద గాయకులకు, రచయితలకు అవకాశం ఇస్తూ మీరు మంచి చక్కటి ప్లాట్ఫామ్ ద్వారా ఎంతోమందికి అవకాశాలు కల్పిస్తున్నారు. మీ నక్షత్ర మీడియా ముందుకెళ్ళాలి. మీ ఇంకా ఎక్కువ మంది ఈ ఛానల్ని చూసి ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ 10 మందికి చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకా అంచెలంచెలుగా మీ మీడియా ఎదగాలి. ఎక్కువ మంది జానపద కళాకారులకు కానీ ఇంకా ఇతరత్ర సింగర్స్ కూడా మీ ఛానల్ ద్వారా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.